माता हरे कृष्णा माताजी सन प्रभुजी दंडवत प्रणाम. यस उमा హరే కృష్ణ माताजी. మాతాజీ. మాతాజీ నేను తులసి అంటే నాది రుద్రాక్ష మాల తీసుకున్నా నేను. సో ఆ ఓకే. రుద్రాక్ష మాల పట్టుకున్నప్పుడు నాకు సగం బీట్స్ దాకా అయిపోతుందో లేదో ఇంకా నాకు ఆవలింతలు వస్తాయి, నిద్ర వస్తుంది కదంటే అసలు ఇక ఆగదు ఇంకా అది అసలు. ఓకే. అది ఎందుకు అలా అవుతుంది నాకు అసలు ఎంత చేద్దామన్నా అసలు మార్నింగ్ అవర్స్ నేను స్కూల్ టైం నాకు బిజీ ఉంటుంది, ఈవినింగ్ వచ్చినాక చేస్తాను. చేద్దామని ఓకే. పట్టుకుంటానా ఇంకా అసలు నిద్ర ఇలా వచ్చేస్తుంటది. నిద్ర రావడానికి ఒక రీజన్ ఏంటంటే మనకి నిద్ర సరిగ్గా లేక జపం చేస్తున్నప్పుడు జనరల్‌గా అందరికీ కూడా నిద్రొస్తది మాతాజీ. సో, దట్ ఈస్ ఎ కామన్ థింగ్. నిద్రొచ్చినప్పుడు కూర్చున్న పొజిషన్ నుండి లేవడము, కొంచెం లిటిల్ డిస్టెన్స్ కొంచెం లైట్‌గా స్లోగా వాక్ చేస్తూ జపంనైనా చేయడం, అట్లా చేస్తే నిద్ర అనేది పోతుంది. బేసిక్‌గా జపం చేస్తున్నప్పుడు ఏమైతదంటే మైండ్ కొంచెం కామ్ అవుతది కాబట్టి ఆటోమేటిక్‌గా ఇంకేం పని లేదు అన్న భావనొచ్చేసి నిద్రొచ్చేస్తదనమాట. బట్ పోను పోను ఏంటంటే ఆ స్టేజ్ నుండి బయటికొస్తాము. మీరు బెటర్ నీమ్ బీట్స్‌తో చేయండి మాతాజీ. సో, మనం ఇస్కాన్‌లో అందరూ కూడా బిగినర్స్ అందరూ కూడా నీమ్ బీట్స్‌తోనే చేస్తారు. వేపమాలతోనే చేస్తారు. దాని మీద చేయండి. ఆహ్, అండ్ మంచిగా అంటే నిద్ర మీరు నైట్ ఎప్పుడో లేట్‌గా పడుకొని మార్నింగే చేయాలి అన్న ఇదితో ఎర్లీగా లేచినప్పుడు ఫోకస్ అనేది చేయలేము. సో, మేక్ ష్యూర్ మీరు మంచిగా నిద్రపోతున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ అంతా బానే ఉంది అయినా కూడా నిద్రొస్తుంది అంటే మాత్రం కూర్చోకుండా నిలబడి చేయండి. లేదంటే కొంచెం కొంచెం దూరం వాక్ చేస్తూ చేయండి. ఫేస్ వాష్ వాక్ చేసుకొని చేస్ రండి మళ్ళీ. వాక్ చేస్తున్నా మాతాజీ హ్మ్. హరే నిద్రపోతుంటది. కృష్ణ మాతాజీ. అది కూడా కొంచెం సౌండ్. యెస్ మాతాజీ చెప్పండి. ఉమా మాతాజీ. ఆ! అది కూడా నడుస్తూ చిన్న వాకింగ్ చేస్తూ చేద్దామని అట్లా నిద్ర వస్తున్నాను. అలా అని హరే కృష్ణ పరమంత్రం చిన్న రికార్డ్ ఉంటుంది కదా మనకు. హ్మ్. ఇస్కాన్ పాప తీసుకొచ్చింది. అది పెట్టి ఇలా ఫోన్‌లో గట్టిగా సౌండ్ పెట్టుకున్నాను. ఆ! ఆ! నిద్రకసలు ఏంటి మళ్ళా అది అక్కడ పెట్టేసినా మళ్ళా నిద్ర తేలిపోద్ది. భక్తి అలానే ఉంటది మాతాజీ జపం చేస్తున్నప్పుడు జనరల్‌గా. చేస్తున్నప్పుడు చాలా నిద్రొస్తది. చాలా ఆలోచనలు గూడా వస్తుంటాయి. ఒకసారి మాల తీసి పక్కన పెట్టామంటే అసలు ఏంది నేనేనా అన్నట్లుగా ఉంటది. సో, దట్ ఈస్ న్యాచురల్. ఒకటేంటంటే మంత్రం స్పష్టంగా పలకండి. మీరు చెప్పే మంత్రము మీకు వినిపించేలాగా అంత గట్టిగా పలకండి. అంటే అందరిని ఇబ్బంది పెట్టేలా గట్టిగా అరవడం కాదు. అలా అని అసలు మనకి వినిపించకుండా నోట్లో చెప్పుకోవడం కాదు. ఇది మంత్ర మెడిటేషన్ కాబట్టి మంత్రం మన నోటి నుండొచ్చే మంత్రం మన చెవులకి వినిపించాలి. సో, ఓకే. అంత గట్టిగా మీరు చెప్పగలగాలి. మీరు మెల్లిగా అన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా నిద్రలోకెళ్ళిపోతాం. అంటే గట్టిగా అరిచారనుకోండి, కొంచెంకే అలసిపోతామనమాట. సో, మీడియం సౌండ్ పెట్టాలి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, రామ్ రామ్ హరే హరే. సో, సాఫ్ట్‌గా మెల్లిగా చెప్పండి. మీరు చెప్పే మంత్రం మీరు వినేంత లౌడ్‌గా చెప్పండి. కొంచెం మీరు నిద్ర నుండి బయటికి రాగలుగుతారు. అండ్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కదా! నిద్రొచ్చినప్పుడు నేను లేస్తున్నాను అని ఆ! చెప్తున్నారు కాబట్టి. ఆ! హ్మ్. యెస్ మాతాజీ. ప్రే చేయండి. ఎందుకిలా నిద్రొస్తుందో నాకు తెలియడం లేదు. నాకు మంత్ర జపం చేయాలనుంది అని చెప్పి మీరు హోల్ హార్టెడ్‌గా ప్రే చేయండి. సో, ఇవన్నీ ఇంకా మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి మాతాజీ. ఎక్కడెక్కడ రాంగ్ అవుతుంది అనేది చూసుకొని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే యూ కెన్ డూ అంటే ఎఫెక్టివ్ జప చేయగలుగుతారు మాతాజీ. ఓకే మాతాజీ. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ క్లాస్ మాతాజీ. స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. సారీ టుడే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం అనుకుంటున్నా. పర్లేదు ప్రభుజీ. మాతాజీ యాక్చువల్లీ నేను 2017 చేస్తున్నా జపమాల. హుహు. అయితే మా భార్యను 2020లో ఇది మాయాపూర్ మరియు వృందావన్ తీసుకెళ్ళాను. హ్మ్. సో, అప్పుడు వచ్చిన తర్వాత గూడా ఆమె మంచిగానే మాలలు చేయడం ఒక 8 మాలలు చేస్తుండేది. హ్మ్. సో, కొన్ని రోజుల తర్వాత అంటే లోకల్‌లో ఉండే మహిళలుంటారు కదా మాతాజీ! వాళ్ళంటే వాళ్ళు నాన్ డివోటీస్, డివోటీస్ కాదు వాళ్ళు. హుహు. సో, వాళ్ళతోని మాట్లాడడం, చేయడం తోని మళ్ళీ ఆమె జపమాల చేయడం మానేసింది. ఓకే. అయితే నేను చెప్పంగానే అంటే ఇగ నేను గూడా భగవంతుని ప్రార్థిస్తున్నా భగవంతుడా! ఆమెకు ఆ సుకృతి ఇచ్చి జపమాల కంటిన్యూ చేయాలి అని జెప్పి. హ్మ్. సో, నేను చెప్పినా గానీ ఆమె దాన్ని పట్టించుకోవడం లేదు. అయితే ఓకే. భగవద్గీత లాంటిది చదివావని అది అది వినమంటే అది గూడా వినడం లేదు. హ్మ్. సో,
ఇప్పుడు అనంగా ఇప్పుడు ఒక మాల అట్లా ఏదో మన మన ప్రీతి గురించి హ్మ్. చేస్తున్నట్టుగా చేస్తే ఆ హ్మ్. జపమాల కూడా ఇప్పుడు ఇంతకుముందు మాతాజీ అన్నట్టు ఈమె కావలింపు రావడం కంట్లట్లో నుండి కూడా హ్మ్. నీళ్లు రావడం జరుగుతుంది అన్నట్టు. ఇదిగో చూడు హ్మ్. నేను చేస్తే ఇట్లా జరుగుతుంది, నేను ఎందుకు చేయాలి, ఆ హ్మ్. భగవంతుడికి ఇష్టం లేదు కావచ్చు. అంటే హ్మ్. ఇంకొకటి ఏంటంటే ఆమె హుహు. శివభక్తురాలు. హుహు. సో మా శివుడు చేయనిస్తలేడు అన్న ఫీలింగ్ ఆమె వెలిబుస్తుంది. సో నేను ఆమెను ఏ రకంగా ప్రేరేపించాలి, ఎందుకు ఆ రకంగా ఇప్పుడు ఆమె 8 మాలలు చేసే ఆమె ఈ హ్మ్. రకంగా జరిగిందని. 8 మాలలు మీరు యాత్రకి వెళ్ళాక చేయడం మొదలుపెట్టారా ప్రభుజీ? లేదు నాది కాదు మాతాజీ. అదే మీ మా మీ మాతాజీ గురించి మీ నేను వైఫ్ కంటిన్యూస్‌గా 16 మాలస్ నేను కరెక్టే. మీరు 16 మధ్యలో మాలస్ 2017 కరెక్టే. మీరు మధ్యలో యాత్రకి వెళ్లారు అని చెప్పారు గదా! అప్పటినుంచి అవును. మీ వైఫ్ మొదలుపెట్టారా? అంతకు ముందు గూడా చేసేవాళ్ళా? అంతకుముందు గూడా 1, 2 అట్లా చేసేది. కానీ 8 మాలస్ కాలేదు. అది ఓకే. వచ్చిన తర్వాత 8 మాలస్ దాకా చేస్తుండేది. ఓకే. సో, కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఇప్పుడు లోకల్‌గా ఉండే మహిళలు ఉంటారు కదా మాతాజీ. హ్మ్. హ్మ్. వాళ్ళతోని హ్మ్. మాట్లాడడం, చేయడం అదేంటిది ఇది మనది గాదు. ఇది హ్మ్. అక్కడ మహారాష్ట్ర అలా అలా అలాంటి నేను మనం వెళ్లి వచ్చినాం, చూసినాం. అక్కడ భక్తులు పొద్దున్న 4 గంటలకు లేసి హ్మ్. మంగళారతి వెళ్ళడం అవన్నీ చేసాం, చూసాను. అక్కడి వాతావరణం ఎట్లుండే, ఇక్కడ హ్మ్. వాళ్ళని మాటలు పట్టకూడదు. కృష్ణుడే హ్మ్. అన్నిటికి మూల కారణం కాబట్టి హ్మ్. ఆయనను తృప్తిపరిస్తే అన్ని హ్మ్. దేవతలు చేసినట్టే అన్నట్టు కూడా నేను అన్ని విషయాలు చెప్తూ ఉంటా. ఈవెన్ ఓకే. దెన్ షీ యూ నో చేయట్లేదు. హ్మ్. చేయట్లేదు. సో, మీ సజెషన్ నేను ఒక్కోసారి అనుకుంటున్నా భగవంతుడా! మీరు ఎందుకు ఈమెను ఇట్లా చేస్తున్నారు? ఆమె కనీసం ప్రతిరోజు నేను ఇంట్లో చిన్నగా మంగళారతి చేస్తూ ఉంటాను. అప్పుడు కూడా భగవంతుని వేడుకుంటున్నాను. హ్మ్. భగవంతుడా దయచేసి ఆమెకు మళ్ళీ ఆ స్పృహ కల్పించి చేసే హ్మ్. రకంగా చేయండి అని చెప్పి. సో, హ్మ్. మీ సలహా దీంట్లో ఏముంది? ఎట్లా చేయాలి? ఆమెతోని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఒకవేళ మీ వైఫ్ రాగలిగితే పొద్దున మంగళారతికి తీసుకెళ్ళండి. ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్‌లోకి తీసుకెళ్ళండి. అందరూ మాది ఎంతమందొచ్చి హ్మ్. చెప్పండి. మేము చాలా దూరంగా ఉన్నాం. మేము కరీంనగర్ మాది. ఓకే. సో, ఏ టెంపుల్‌కెళ్ళినా గానీ కొన్ని రోజులు వచ్చింది టెంపుల్ గూడా. హ్మ్. అంటే ఓన్లీ లెక్చర్స్, క్లాసెస్ వినడానికి. హ్మ్. సో, ఇప్పుడు అక్కడికి రమ్మంటే గూడా అది రావట్లేదు. రావట్లేదు. సో, ఓకే. మంగళారతి అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. హుహు. ఓకే. సో, ఓకే. అదైతే మీకు దగ్గర ఇంకేమైనా దగ్గర సెంటర్స్ ఉండి మీరు తీసుకెళ్ళగలిగితే అదొక ఆప్షన్. హ్మ్. ఎంతమంది మనం ఒక్కళ్ళమే కాదు, ఎంతోమంది ఎన్నో ఫెయిత్స్ నుంచి చాలామంది శివుడిని ఆరాధించేవాళ్ళు, అమ్మవారిని ఆరాధించేవాళ్ళు వీళ్ళందరూ కూడా శుద్ధ భక్తి చేసినప్పుడు అంటే మనం మనస్ఫూర్తిగా పరమశివుడిని గాని, మనస్ఫూర్తిగా అమ్మవారిని గాని ఆరాధించినప్పుడు ఎక్కడికి తీసుకొస్తారంటే వాళ్ళు అందరూ కూడా కృష్ణ దగ్గరికే తీసుకొస్తారు. వాళ్ళందరూ కూడా కోరుకునేదేంటి అంటే, ఈ జీవాలందరూ కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళు భగవద్ భక్తి చేసి త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన గురించి అలానే కోరుకుంటూ ఉంటారు. సో, మనం మంచిగా శుద్ధమైన భక్తి అనేది వాళ్ళకి చేసినా కూడా వాళ్ళందరూ మనల్ని కృష్ణ దగ్గరికే తీసుకొస్తారు. ఇలా మీరు వివరించి చెప్పడానికి ట్రై చేయండి. శివభక్తులు హరే కృష్ణ మహామంత్రం చెప్పకూడదు, ఇది నమ్మకూడదు అనేది ఎక్కడా లేదు. ఇన్‌ఫాక్ట్ లార్డ్ శివానే ఎప్పుడు కూడా రామనామం జపిస్తూ ఉంటారు. హనుమ ఎవరండి చెప్పండి? హనుమంతులెవరు? హనుమంతుల వారు శివుని అంశనా కాదా? అవును యెస్ ఆర్ మాతాజీ. అవునా? శివనాంశే. అవును. అవునా కాదా? ఏం చేస్తూ అవును. ఉన్నారు హనుమంతుల వారు? ప్రతి రామభజన. క్షణం. రామ్. రామనామమే గదా జపిస్తున్నారు. ఏం అవును. జూపిస్తున్నారు హనుమంతుల వారు మనకి? పరమశివుడే సాక్షాత్తు హనుమంతుల వారిగా వచ్చి మనకేం జూపిస్తున్నారు? రామనామం ప్రతి క్షణం రామనామం ఉండాలి మన నోటిపైన అని చెప్తున్నారు. చెప్పండి మీ వైఫ్‌కి చెప్పండిది. సో, మనమేం శివుడిని వదులుతున్నట్లు కాదు. శివుడే మనకి దారినిచ్చాడు. అట్లాంటి గొప్ప దారినిచ్చినప్పుడు మనం దాన్ని ఎంతో జాగ్రత్తగా జూసుకొని మనం ముందుకెళ్తూ ఉంటే శివుడు గూడా సంతోషిస్తాడు. శివుడు కాదా ఆంజనేయ స్వామి? ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నాడు? ప్రతి క్షణం రామనామ, రామ సేవ కోసం ఆయనకి ఇంక ఏమీ అక్కర్ల. రామ సేవ ఉందా? రాముడి కోసం ప్రీతి కలిగేలాగా నేనేమైనా చేస్తున్నానా లేదా? హనుమంతుల వారి మూడ్ ఎప్పుడు అలా ఉంటుందనమాట. అంత శుద్ధ భక్తుడు హనుమంతుల వారు. సో, సాక్షాత్తు పరమశివుడు గూడా రామచంద్రుల వారికి, శ్రీకృష్ణకి చాలా చాలా ప్రియమైన భక్తులు. వైష్ణవానాం యథా శంభు అంటారనమాట. వైష్ణవుల మొత్తంలో పరమశివుడు టాప్ మోస్ట్ అంటారనమాట. అలాంటి పరమశివుడు
హరిభక్తి చేయొద్దని చెప్తారా? హరిభక్తినే చేయమని చెప్తారు. విష్ణు సహస్రనామం మొత్తం చదవలేని స్థితిలో మనకి పార్వతీదేవి అడుగుతుంది, నా భక్తులుకి చాలా బిజీ ఉంటారు, ఇదంతా చదవడం చాలా వాళ్ళకి సాధ్యమవుతుందో అవ్వదో, ఏదైనా చిన్న షార్ట్ కట్ చెప్పండి, కలియుగ జీవులు కదా, వీళ్ళందరికీ షార్ట్ కట్స్ అంటే చాలా ఇష్టము, సో కొంచెం ఒక షార్ట్ కట్ చెప్పండి అని చెప్పి అడుగుతుంది. కేనోపాయేన లగ్న విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్ నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభు అని చెప్పి పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడుగుతుందన్నమాట పరమశివుణ్ణి. ఏమంటారు అప్పుడు పరమశివుడు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సో పరమశివుడు రాముని భక్తుడు, కృష్ణ భక్తుడు, విష్ణు భక్తుడు కాకపోతే ఎందుకు అడుగుతుంది పార్వతీదేవి? ఎందుకు చెప్తారు అందరి ఉద్ధారం కోసం పరమశివుడు? సో ఇవన్నీ కొంచెం ఆవిడకి క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సి ఆవిడ బయటకొచ్చి ఎవరైనా చెప్పే వాళ్ళ దగ్గర వినగలిగితే చెప్పించండి. లేదు అంటే మీరు మీ ప్రయత్నం చేయండి. శివుడు ఎప్పుడు కూడా మనం ఇది చెయ్యకూడదు అని ఎప్పుడు చెప్పరు. శివుడి కృప వల్లనే మన జీవితంలో ఇది వచ్చింది. పరమశివుడే చెప్తున్నారు రామనామం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది. మనం అలాంటిది మన చేతికొచ్చి మనం అందులో కొంత దూరం వెళ్ళాక నేను చేయను అని వెనక్కి రావడం అనేది చేతికొచ్చిన బంగారాన్ని మళ్ళీ మనం బూడిద పాలు చేసుకున్నట్లయితుంది కదా. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడకి మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. గుడికి రాగలిగితే గుడికి తీసుకెళ్ళండి. చేయగలిగినవి ఇదే ప్రభుజీ. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా చెప్పడం, కన్విన్స్ చేసేలాగా, విన్నారా విన్నట్లు, లేదంటే ఇంకా మిగిలిన వేస్‌లో ట్రై చేయండి. మీరెన్ని ట్రై చేసినా అవ్వట్లేదు అంటే భగవంతుడికి ప్రే చేయండి. అంతే కదా ప్రభుజీ, ఇంకేం చేయలేం కదా. అంతే మాతాజీ. హ్మ్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎక్స్‌ప్లెయిన్ చేయండి మీరు. సో పరమశివుడు ఎప్పుడూ కూడా పరమశివుడికి కానీ, వినాయకుడి దగ్గరికి కానీ, మనం అమ్మవారి దగ్గరికి కానీ మనం మనసులో కొంచెమైనా ప్యూరిటీ పెట్టుకొని వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా మనకి కృష్ణ భక్తినే ప్రసాదిస్తారు. చెప్పండి. పరమశివుడు సరేమా. సాక్షాత్తు హనుమంతులుగా వారుగా వచ్చినప్పుడు రాముని సేవ కోసం పరితపించేవారు. రాముని సేవ అంటే హనుమంతుల వారికి పిచ్చి, పరమ పిచ్చి. రామనామం అంటే అంత ఇది. మరి మనం శివభక్తులుగా ఉండి మనం రామనామాన్ని ధిక్కరిస్తున్నామంటే ఏమి ఫాలో అవుతున్నట్లు మరి మనము? చెప్పు మీ ఫ్రెండ్స్ అందరికీ, చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరికీ ఇది ఫాలో అవ్వకూడదు, అది ఫాలో అవ్వకూడదు అని చెప్తున్నారు కదా. మరి పరమశివుడు ఏం చేశారు అని చెప్పి అడగమని చెప్పండి. సో మనం వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వగలిగితే మారుతారు ప్రభుజీ. అలా కాదు ఎందుకిలా అవుతుంది అని చెప్పి మనం అనుకుంటే మాత్రం మారరు. సో మీ వైఫ్ ఏవైతే క్వెషన్స్ అడుగుతున్నారో వాటికి ఆన్సర్స్ తెలుసుకొని వాటిని సాఫ్ట్‌గా కన్వే చేయడానికి ట్రై చేయండి. మార్పు మెల్లగా వస్తుంది ప్రభుజీ. ఒక్కసారి నామం థ్యాంక్ యూ జపించింది కాబట్టి ఖచ్చితంగా ఆవిడ మళ్ళీ భక్తిలోకొస్తారు. బట్ దేని కారణం వల్ల ఇట్లా భక్తికి దూరమయ్యారనేది మనం ఫిగర్ ఔట్ చేయలేం గానీ ప్రయత్నం అయితే చేయండి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణామ్. ఓకే ఫైన్. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఇవాళ క్లాస్ క్వెషన్స్ తోటి స్టార్ట్ అయిపోయింది మంది. ఓకే. విల్ డూ మంగళాచరణ్. నేను రికార్డింగ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ నేను రుద్రాక్ష మాలతో చేస్తున్నాను 1 టైం. నాకు ఆఫీస్ టైంకి కుదరట్లేదు. ఈవినింగ్ వచ్చాక 1 టైం చేస్తున్నాను. అదే రుద్రాక్ష మాలతో చెయ్యొచ్చా? జనరల్ గా నీమ్ మీట్స్ తో చేస్తారు మాతాజీ. సో చేయొచ్చా అనే దానికి నా దగ్గర అయితే కరెక్ట్ ఆన్సర్ లేదు. మేబీ మీరు రేపు ప్రభుజీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. యూజువల్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఇస్కాన్ లో ఎక్కడ వెళ్ళినా కూడా నీమ్ బీట్సే దొరుకుతాయి మాతాజీ. నేను ఎక్కడ రుద్రాక్ష బీట్స్ అనేవి చూడలేదు ఇస్కాన్ లో. అంటే నేను బయట హరిద్వార్ అటు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను మాల. ఓకే. అది ఇంట్లో ఉంటే దాంతో చేస్తున్నాను. దాంతో చేయొచ్చా చేయకూడదా? నాకైతే దాని గురించి కరెక్ట్ గా తెలియదు మాతాజీ. సో మీరు ఎప్పుడైనా రేపు ప్రభుజీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఒకసారి అడిగితే మీకు ఇంకొంచెం క్లారిటీ ఇవ్వచ్చు దానిపైన. నాకైతే దాని గురించి అంత ఐడియా లేదు మాతాజీ. ఇప్పుడు ఒక రోజు మిస్ అయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే అది 2 చేయొచ్చు కదా మాతాజీ? చేయాలి మాతాజీ. మనం ఏదైతే నెంబర్ కమిట్ అయ్యామో డైలీ 2 రౌండ్స్ అని కమిట్ అయ్యాము. ఒకవేళ నేను ఇవాళ ఒక్క మాలే చేశాను, రెండో మాల చేయలేదు అనుకోండి, పక్క రోజు ఆ రోజు 2 ప్లస్ ముందు రోజు 1 3 చేయాలన్నమాట. సో మనము నెంబర్ కమిట్ అయినప్పుడు ఆ కమిట్మెంట్ కి కట్టుబడేలాగా ఉండాలి. ఎస్. అంటే నాకు కొంచెం నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ ఉంది. నాకు ఈ ఇయర్ వరకు అయితే నేను 1-2 అని అనుకుంటున్నాను. నాకు ఆఫీస్ నుంచి వచ్చే 6 అవుతుంది, 7 అవుతుంది, వచ్చి రాక మళ్ళీ ఇంట్లో పని ఉంటుంది. అందుకని మార్నింగ్ కూడా నాకు వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవే సరిపోతుంది. మార్నింగ్ జపా సెక్షన్ కూడా వాకింగ్ చేస్తూనే వింటుంటాను. ఓకే.
అందుకని నెక్స్ట్ ఇయర్ కొంచెం రిటైర్మెంట్ అవుతాను, నాకు ఫ్రీ అయిపోతాను. అందుకనేసి ప్రస్తుతానికి 1 or 2 అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ దాకా కాకుండా ప్రస్తుతానికి 1, 2 చేయండి. ఒక 1 month 1 or 2 చేయండి. ఓకే. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొకటి పెంచడానికి ట్రై చేయండి. సో ఓకే. మనం నెక్స్ట్ ఇయర్ అని చెప్పి పోస్ట్‌పోన్ చేయడం అనేది జపాకి ఎప్పుడు మంచిది కాదనమాట. సో ఇప్పుడు ఓకే. మీరు ఒక నెల పాటు 1 or 2 రౌండ్స్ మీరేదైతే అనుకున్నారో 2 రౌండ్స్ చేయండి. చేసి ఓకే. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొకటి పెంచండి. అలా నెక్స్ట్ ఓకే. మంత్‌కి మీకు భగవంతుడు ఇంకా టైమ్ ఇస్తారనమాట. మీరు ఆల్రెడీ రిటైర్మెంట్‌కి దగ్గరకొచ్చారు గదా! మేబీ మీకు అవును. ఆఫీస్‌లో పని తగ్గిపోవచ్చు. మీరు తొందరగా ఇంటికొచ్చేసేలాగా భగవంతుడు ఏర్పాటు చేయొచ్చు. సో మీరు హ్మ్. ఇంటికొచ్చేసినప్పుడు ఇప్పుడు 2 రౌండ్స్ చేసేవాళ్ళు నెక్స్ట్ ఒక 2, 3 మంత్స్‌కి 5, 6 రౌండ్స్‌కెళ్ళొచ్చు కదా! అదే మీరు ముందే ఫిక్స్ అయిపోయారనుకోండి ఏదేమైనా నేను నెక్స్ట్ ఇయర్‌కే చూద్దామని. ఎందుకలా మనం హుహు. ఛాన్స్ ఇవ్వాలి? భగవంతుడికి నేను ఇప్పటి నుంచి ఒక్కో రౌండ్ పెంచుతాను. ఎట్లా టైం కుదిరేలా చేస్తావో నాకు తెలీదు. నీ ఇష్టం కృష్ణ అని చెప్పి భారం కృష్ణ పైనేయండి. సో కృష్ణనే ఓకే. చూసుకుంటారు గదా! తొందరగా మిమ్మల్ని ఇంటికి పంపించేలా చేస్తారు. మీకు వర్క్ ప్రెషర్ అనేది లేకుండా చేస్తారు. మీ ఓకే. ఆఫీస్‌లో బాస్‌కైనా అనిపించొచ్చు కదా! ఆల్రెడీ ఇంకా 1 ఇయర్‌లో రిటైర్ అయిపోతున్న ఆవిడకి ఎందుకులే ఇంత ఎక్కువ వర్క్ ఇవ్వడం తొందరగా ఇంటికి పంపిద్దాం అనుకోవచ్చు. సో మీ జపం ఓకే. అనేది చక్కగా మీరు నెక్స్ట్ ఇయర్ అయ్యేసరికి 16 హుహు. మాలస్‌కి రీచ్ అయిపోయి ఉండొచ్చనమాట బై దట్ టైమ్. సో ఆ ఛాన్స్ ఓకే. వదులుకోవద్దు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. యాహ్! థాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నేను శ్రీల ప్రభుపాద గురువు గారు చెప్తున్న చాంటింగ్ పెట్టుకొని హ్మ్. వినుకుంటూ నేను చాంటింగ్ చేస్తున్నాను మాతాజీ. అట్లా చేయొచ్చునా మాతాజీ? చేస్తారు మాతాజీ అలాగా. బట్ ఏంటంటే జపం చేసేటప్పుడు ఇంకేం లేకుండా మీ వాయిస్ మీకు వినిపించేలాగా చేయడం అనేది బెస్ట్ మాతాజీ. ఒకవేళ అస్సలు నా మైండ్ సపోర్ట్ చేయడం లేదు అని అనుకుంటే ఆ పద్ధతి కూడా చేయొచ్చు. ఐడియల్ కేస్ ఏంటంటే మన జపం అనేది మనం పెట్టుకొని చేయడం అనేది మన మాట మనకి వినిపించాలి. మనం పలికే మంత్రం మనకి వినిపించాలనమాట. అప్పుడు శుద్ధీకరణ బాగొస్తది. ఓకేనా మాతాజీ? హ్మ్. ఓకే. ఓకే. ఫైన్. ఇవి నేమ్ బీట్సా మాతాజీ? ఆ! ఏంటి మాతాజీ? ఇవి నేమ్ బీట్సా మాతాజీ ఇవి? నేను చూపెడుతున్నాను చూడండి వీడియోలో. అవి బృందావన్ వాళ్ళే పంపించారు మాతాజీ. ఓకే. చేయండి మాతాజీ వాటిపైన. మీకు బృందావన్ నుండి వచ్చిందంటున్నారు కదా! నాకు తెలియడంలో అవి నేమ్ బీట్సా కాదా అనేది. బట్ మీకు టెంపుల్ నుండే వచ్చిందంటున్నారు కాబట్టి చేయండి. వాళ్ళు ఇస్కాన్ వాళ్ళే పంపారు. ఇదొకటి పంపారు మాతాజీ. ఇవి నీమ్ బీట్స్ మాతాజీ. ఇవి నీమ్ ఆర్ శాండల్ బీట్స్. ఇవి వీటిపైన చేసుకోండి. వీటి మీద అదే మాతాజీ. అలాగే మాతాజీ. ఓకే థ్యాంక్స్. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ యెస్ మాతాజీ చెప్పండి. ఇప్పుడు మనం జపం చేస్తుంటున్న ఒక్కొక్కసారి ఇట్లా మిస్ అవుతుంటది. తప్పేమి లేదు కదా! అంటే మనం బీట్స్ అలవాటే ఉంటది కదా! ఇట్లా చేయడము. ఆ! ఆ! అది మిస్ అవుతుంటది. మళ్ళీ అది చేస్తూ ఉంటా అన్నమాట. స్టార్టింగ్ కదా ప్రాక్టీస్ మీద వస్తది మాతాజీ. కానీ మిస్ అయింది పర్లేదులే అన్న ఫీలింగ్ పెట్టుకోకండి. నేను జాగ్రత్తగా చేయాలి అని నెక్స్ట్ టైమ్ జాగ్రత్త పడండి. సో ప్రాక్టీస్ మీకు మాల పైన గూడా మిస్ అవ్వకుండా ఆ మాల తిప్పడం వస్తుంది. ఒక మాల పట్టుకొని ఫుల్ మంత్ర చెప్పడం ఇవన్నీ ఏంటంటే ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తాయి. ఓకే. మాతాజీ ఇప్పుడు అవ్వకూడదు జనరల్‌గా. సరే మాతాజీ. మాతాజీ ఇప్పుడు జపం అందులోనే ఆ బ్యాగ్‌లోనే పెట్టి ఎందుకు చేయాలంటే బ్యాగ్‌లో ఎందుకు ఉండాలి లోపల? జనరల్‌గా జపమాల అంటే మనం భగవన్ నామాలు స్మరిస్తూ ఉంటాం గదా మాతాజీ. ఎక్కడంటే అక్కడ పెడితే మట్టి అదంతా అవుతది గాబట్టి అండ్ నేల తగలకుండా చూసుకోవాలి ఇవన్నీ చెప్తారు గదా మాతాజీ. బీట్స్ అనేవి కొంచెం పవిత్రమైనవి కదా మాతాజీ. మనం గురువు దీక్ష ద్వారా తీసుకున్నప్పటికీ కూడా మనం వీటిపైన భగవన్ నామం జపిస్తున్నాం గాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ దానికోసం ఏంటంటే ఈ బ్యాగ్ అనేది ఒకటుంది అంటే మనం వీటిలో పెట్టుకున్నామంటే ఇది బ్యాగ్ ఎక్కడైనా పెట్టినా కూడా మనకి బీట్స్‌కైతే మట్టి అవ్వదు కదా! సో ఓకే. ప్రొటెక్షన్ కోసం మనం ఇలా బ్యాగ్‌లో పెట్టుకుంటాం మాతాజీ. మనం జపం చేసేటప్పుడు బ్యాగ్‌లో గూడా ఉంటది కదా! బ్యాగ్‌లోనే జపం చేసినప్పుడు కూడా బ్యాగ్‌లోనే పెట్టి తిప్పుతారు మాతాజీ. అదే. అంటే కొందరు అంటారు మాతాజీ జపమాల బయటికి కనిపించకుండా జపం చేయాలి అని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో అంటే దానికేమైనా శాస్త్ర ప్రమాణం ఉందా లేదా అనేది నాకు తెలీదు కానీ బట్ ఐడియల్ ప్రాక్టీస్ ఏంటి అంటే చేతులు బ్యాగ్‌లో పెట్టేసి జపమాల లోపల తిప్పుతూ ఉంటారు. ఒక్కోసారి జపమాల కొంచెం చిక్కుబడుతూ ఉంటుంది. దాన్ని బయటికి తీసి చిక్కు తీసి ఆ ముడి అనేది ఏదైతే పడిందో అది తీసి మళ్ళీ బ్యాగ్‌లో పెట్టుకొని చేస్తారు. సో యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే బ్యాగ్‌లో పెట్టుకొనే చేస్తారు మాతాజీ. మేబీ అట్లా బయటికి కనిపిస్తూ చేయకూడదు అనేదేమన్నా ప్రమాణం ఉందేమో తెలియదు మాతాజీ. సరే మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే. థాంక్ యూ. హరి బోల్.
హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక చిన్న డౌట్. ఒకసారి మాతాజీ. జపమాల ఎలా స్టార్ట్ చేయాలో చూపించారా? ఎట్లా పట్టుకోవడం? షూర్ మాతాజీ. ఇది మాల ఉంది కదా, మధ్యలో మనకు ఒక ముడి వస్తుంది మాతాజీ. ప్రతి మాలకి ఓకే. కూడా ఇట్లా మధ్యలో ఒక ముడి వస్తుంది. ఇక్కడ ఒక ఓకే పూస మాతాజీ. ఉంటదన్నమాట మనకి. సో ఇక్కడ ఓకే. ముడి కనిపిస్తుంది కదా, దీనికి కింద ఇక్కడ ఒక మాతాజీ. పూస ఉంది కదా, ఈ పూసని పట్టుకొని మనము పంచతత్వ మంత్ర చెప్తారనమాట. సో ఈ పూసని పట్టుకొని నేను జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. సో పంచతత్వ మంత్ర చెప్పి మనము మాలని తిప్పి హరే కృష్ణ మహామంత్రం చెప్తారు. సో చెప్పేటప్పుడు ఒక్కొక్క పూసని పట్టుకొని హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అని మాల మన వైపు లాగాలి. కొందరు మాల ఇట్లా తిప్పుతారు, అట్లా వెళ్ళకూడదు. మాల ఎప్పుడు మన వైపుకి వస్తూ ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ పూస పట్టుకొని హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. సో మీరు మంత్రం చెప్తూ ఉండాలి, ఇక్కడ మాల కదులుతూ ఉండాలి మన వైపు. ఈ వేలతో ఈ వేలుతో ఎప్పుడు కూడా తగలకూడదు. ఓకేనా? ఈ వేలుతో మనం మాల పట్టుకొని ఇట్లా జరపడం అట్లా చేయకూడదు అనమాట. ఈ వేలు పక్కకు ఉంచుతారు. అందుకనే మనం బీడ్ బ్యాగ్ లో పెట్టినప్పుడు సో బీడ్ బ్యాగ్ లో మాలని ఇట్లా ఉంచి మొత్తం మిగిలిన వేళ్ళన్నీ లోపల ఉంటాయి, కానీ ఈ వేలు మాత్రం ఇట్లా బయటికి తీసుకొస్తారు, బయట పెట్టేస్తారు. సో ఇట్లా బయట పెట్టేసుకొని ఇలా చేతికి కట్టేసుకొని ఇంకా తిప్పుతూ ఉంటారనమాట లోపల మాలని. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. అట్లా మనం 108 అంతా అయిపోయాక మళ్ళీ మనకి ఆ మధ్యలో ఏదైతే ముడి ఉందో అక్కడికి వస్తుంది కదా. సో ఇప్పుడు నేను చేశాక నాకు మళ్ళీ ఇది వచ్చిందనమాట. సో ఇది పట్టుకొని ఇక్కడ మళ్ళీ మనం హరే కృష్ణ మహామంత్ర చెప్పకూడదు. ఇక్కడ పట్టుకొని మళ్ళీ మనం పంచతత్వ మంత్ర చెప్పాలి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. అయితే ఇది చెప్పాక దీన్ని దాటి వెళ్ళకూడదు అనమాట. మళ్ళీ మనం మాలని రివర్స్ తిప్పాలి. రివర్స్ తిప్పి మనం ఏ దారిలో అయితే వచ్చామో మళ్ళీ ఆ వెనక పూసని పట్టుకొని చేసేలాగా మాలని తిప్పాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని దాటి, అంటే ఇప్పుడు ఇలా చేసుకుంటూ వచ్చాను, ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ దాటి వెళ్ళిపోవడం అట్లా చేయకూడదు. మాల చేసుకుంటూ వచ్చాక ఇక్కడ దాకా వచ్చాక మాలని రివర్స్ తిప్పి వెనక మాలని పట్టుకొని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ మీకు ఇట్లా మొత్తం అయిపోయింది, అంతా అయిపోయాక మళ్ళీ మీకు ఈ కృష్ణ బీడ్ వచ్చినప్పుడు ఇది పట్టుకొని పంచతత్వ మంత్ర చెప్పి యూజువల్ గా ఏంటి ఇట్లా ముందుకెళ్ళాలి కదా, ఇట్లా వెళ్ళరనమాట. మాల చేసేటప్పుడు ఇట్లా మళ్ళీ వెనక పూస పట్టుకుంటున్నాం. అర్థమైందా? సో ఎన్ని మాలలు చేసినా కూడా మళ్ళీ మనకి ఇది వచ్చినప్పుడు ఇట్లా వెనక్కి తిప్పి వెనక పూసని పట్టుకొని కంటిన్యూ చేసేయాలి. ఓకేనా మాతాజీ? సో ఎవ్రీ టైం మీరు ఒక మాల చేశాక మనకి ఇట్లాగా సైడ్ ఇలా కౌంటర్ బీట్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఇట్లా పైకి అనుకుంటూ ఉండాలన్నమాట. సో 1 అయింది, 2 అయినాయి, 3 అయ్యాయి అని చెప్పి కౌంటింగ్ కోసం. ఓకేనా? మాతాజీ. పంచతత్వ మంత్ర ఎందుకు అంటే మనం మాల పట్టుకొని జపం చేసేటప్పుడు తెలిసి తెలియక ఏదన్నా అపరాధాలు చేస్తుంటే పంచతత్వం మనల్ని క్షమిస్తారనమాట. అపరాధాల జోలికి మనం వాటి వల్ల మనం ఇంపాక్ట్ అవ్వకుండా పంచతత్వం మనల్ని కాపాడుతూ ఉంటారు. సో పంచతత్వ మంత్ర చెప్పి జపం చేస్తారు. పంచతత్వ మంత్రం ఒకసారి పెట్టండి మాతాజీ. షూర్ మాతాజీ, పెడతాను. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాల గురించి మంచిగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి మాతాజీ ఇవాళ. హరి బోల్. ఇవాళ అసలు అనుకోలేదు మాతాజీ, అంటే క్లాస్ స్టార్ట్ చేసేయాలనుకున్నాను కానీ అసలు ఎంతమంది చేస్తున్నారా జపం, ఎవరు చేయడం లేదా అని అడగాలనిపించింది. అండ్ మీరందరి క్వశ్చన్స్ అడిగారు. మంచి విషయాలు చెప్పారు మాతాజీ, అందరికీ అర్థమయ్యేట్టు. చాలా మంది వినడమే కానీ చేయలేకపోతున్నాం కదా మాతాజీ. చేయాలి, జపం చేయాలి. ఎన్ని విన్నా కానీ ఇప్పుడు భోజనం గురించి ఆకలేస్తున్నప్పుడు పలానా వంటకం అంత బాగుంటుందంట, పలానా డిష్ ఇంత టేస్టీగా ఉంటుందంట అని చెప్పి మనం బోల్డ్ అని వింటాం. వింటే ఆకలి తీరుతుందా చెప్పండి? తీరదు. తింటేనే ఆకలి తీరుతుంది. అలానే జపం గురించి ఎంత విన్నా, భగవంతుని గురించి ఎంత విన్నా కూడా ప్రాక్టికల్ ఏంటి అంటే జపం చేయడం అనమాట. సో ఇదంతా థియరీ, ప్రాక్టికల్స్ చేస్తేనే కదా ఫుల్ మార్క్స్ వస్తాయి మనకి. సో థియరీ మనం తీసుకుంటున్నాం, భగవత్ కథ వింటున్నాం, గీతా శ్లోకాలు వింటున్నాం, అన్నీ వింటున్నాం. బట్ అంటిల్ అండ్ అన్లెస్ మనం ప్రాక్టికల్ రియాలిటీలోకి తీసుకురాకపోతే ప్రయోజనం ఉంటుంది అనమాట. సో
తింటేనే ఆకలి తీరినట్లు, జపం చేస్తేనే మనలో ఆ శుద్ధీకరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ భగవద్గీత క్లాస్‌లో గూడా వినుకుంటూ చేసేయొచ్చా మాతాజీ మాల? లేదు, చేయకూడదు మాతాజీ. సో, చేయకూడదు. కథ అండ్ నామం 2 ఎప్పుడు ఒకసారి చేయకూడదనమాట. చేయకూడదు. కథ చెప్పేటప్పుడు కథ వినాలి. మనం ఆ! జపం చేసేటప్పుడు జపం మాత్రమే చేయాలి. 2 మిక్స్ చేశామంటే కథ అపరాధం అయిపోతుంది, నామ అపరాధం అయిపోతుందనమాట. సో 2 కలపకూడదు. చాలా మంది అలానే చేస్తూ ఉంటారనమాట. సో క్లాస్ అవును. చెప్తున్నా కూడా నాకు రౌండ్స్ ఉన్నాయని చెప్పి కూర్చొని రౌండ్స్ చేసేసుకుంటూ ఉంటారు. అది వింటా, ఇది చేస్తా అని చెప్పి చేస్తూ ఉంటారు గానీ, ఇట్లా మల్టీ టాస్కింగ్ చేయకూడదు. నామాపరాధం, కథాపరాధం అయిపోతుంది. మనం జపం చేసేటప్పుడు సిన్సియర్‌గా జపానికే టైం ఇవ్వాలి. అలానే కథ వినేటప్పుడు సిన్సియర్‌గా మన మనసంతా కూడా కథ పైననే పెట్టాలి. భగవద్గీత క్లాస్‌లో గూడా అంతేనా మాతాజీ? ఇప్పుడు యెస్ మాతాజీ. క్లాస్ అంటే శ్లోకాలు అవి చెప్పిస్తారు గదా మాతోటి. యెస్ మాతాజీ. రోజు 3 శ్లోకాలు అందరితో యెస్. చెప్పిస్తారు. ఇప్పుడు మన క్లాస్ గురించే గదా మీరు మాట్లాడుతున్నారు. అది గీతా పరివార్ క్లాస్ మాతాజీ. 2 ఓకే. నుంచి ఏదైనా కానీ జపం టైం అన్నది జపానికి వేరే. ఇచ్చేసేయాలి మాతాజీ. సో జపం అంటే ఏంటి అంటే భగవంతునితో మనకి ఒక పర్సనల్ అపాయింట్‌మెంట్ అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మీరు మా ఇంటికొచ్చారు. నేను మీతో కూర్చొని మాట్లాడకుండా నేను అది కూడా వింటాను, ఇది కూడా చేస్తానంటే మీకేమనిపిస్తది? అదేంటి మాతాజీ ఎందుకు పిలిచారు? మీరు దాంట్లోనే బిజీగా ఉంటే అదే చేసుకోవచ్చు గదా! ఇదెందుకు నన్ను పిలిచి నన్ను పట్టించుకోకుండా ఉన్నారని మీకు అనిపిస్తది కదా! సో అలానే భగవంతుడిని పిలుస్తున్నాం మనం హరే కృష్ణ మహామంత్రం చెప్పి. పిలిచినప్పుడు భగవంతుని పైన ధ్యానం ఉంచాలి కదా! సో అంటే ఇది కూడా భగవంతునికి సంబంధించిందే కదా! ఇది వింటున్నాను కదా! అనేది కరెక్ట్ కాదనమాట. 2 మిక్స్ చేయకూడదు ఎప్పుడు భక్తిలో. మీరు శ్లోకాస్ వింటున్నారా? శ్లోకాసే వినండి. లేదు నాకు శ్లోకాస్ వినడం కాదు నేను జపం చేయాలనుకుంటున్నారా? శ్లోకాస్ సెషన్ పక్కన పెట్టి జపం వినండి. తర్వాత అది రికార్డింగ్ అని ఏదైనా ఫాలో అవ్వండి. 2 మిక్స్ అలాగే. చేయొద్దు. ఓకేనా? అలాగే. ఓకే మాతాజీ. ఫైన్. మాతాజీ యెస్ మాతాజీ చెప్పండి. 16 మాలలు అన్నది దేనికి ప్రతీకత? యాక్చువల్‌గా మనకి గౌడియా మనమున్నది గౌడియ సాంప్రదాయం అంటారనమాట. బ్రహ్మమత్వ గౌడియ సాంప్రదాయము. అయితే ఇందులో మనకి ఇనీషియల్‌గా ఆచార్యాస్ ఏం సజెస్ట్ చేశారంటే 64 మాలస్ రోజుకి 64 మాలలు సజెస్ట్ చేశారనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ డిసైపుల్స్‌కి చెప్పినప్పుడు 64 మాలస్ చేయాలి అని అన్నారనమాట. 64 మాలలంటే మనకి 16 రౌండ్స్‌కి ఎంతసేపు పడుతుంది? 2 అవర్స్ మినిమమ్ పడుతుంది గదా! 64 అంటే 16 4s ఆర్ 64 అంటే 2 4s ఆర్ 8 అవర్స్ పడతదనమాట మనకి. సో వాళ్ళ డిసైపుల్స్ అందరూ చెప్పారనమాట. మేము ఇన్ని రౌండ్స్ చేయలేకపోతున్నాం శ్రీల ప్రభుపాద్ మా వల్ల కావడం లేదస్సలు. ఇంకా ఏం చేయలేకపోతున్నాం ఇంకా ఇలాగ ఇన్ని రౌండ్స్ అంటే కష్టమవుతుంది అనేసరికి సరే 32 చేయండి అని చెప్తారనమాట. 32 చేయమన్నా కూడా మాకు చేత కావడం లేదు. ప్రభుపాద్ ఇన్ని రౌండ్స్ అంటే మాకు కుదరడం లేదు అంటారనమాట. ఫైనల్‌గా శ్రీల ప్రభుపాద్ చెప్తారు. 16 ఈజ్ ఫైనల్. ఇంకా మీరేం మాట్లాడకూడదు అంటారనమాట. సో అలా 16 రౌండ్స్ అనేది మనకి శ్రీల ప్రభుపాదుల వారు మనం కలియుగ జీవులం మనం ఇంకా ఎక్కువ చేయాలంటే అందరికీ కుదరదు అని చెప్పి మనకి 64 నుంచి 16 రౌండ్స్ అనేది స్టాండర్డ్ సెట్ చేసి ఇచ్చారు. అయితే 16 రౌండ్స్ అంటే ఏంటి అంటే ఒక్కొక్క రౌండ్‌లో మనకి 108 టైమ్స్ హరే కృష్ణ మంత్రం ఉంటుంది కదా! సో 108 టైమ్స్ అంటే మనకి మీరు చూసుకున్నట్లయితే ఆల్‌మోస్ట్ 27,000 ఎంతో చేంజ్ వస్తుంది మాతాజీ. నేను చెప్తాను ఆగండి మీకు. ఒక్కొక్క మంత్రాలో మనకి 16 హోలీ నేమ్స్ ఉంటాయి గదా! హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. సో మొత్తం మనకి 16 భగవంతుని నామాలొచ్చాయి గదా! సో అలాంటివి మనం ఎన్ని చేస్తున్నాం మనం 108 ఇంటూ 16 ఇంటూ 16 27,648 వస్తది మాతాజీ నంబర్. సో మనం 16 మాలలు చేస్తున్నామంటే రోజులో భగవన్నామాన్ని మనం 27,648 సార్లు చెప్తున్నాం భగవన్నామాన్ని. యూజువల్‌గా మన శ్వాసలు రోజులో మనం ఎన్ని బ్రెత్స్ తీసుకుంటామంటే అరౌండ్ 27,000 బ్రెత్స్ తీసుకుంటాం. సో 16 మాలలు చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామంటే మనము ఒక్కొక్క శ్వాసకి ఒక్కొక్క హరినామాన్ని చెప్తున్నాం. సో మనం బ్రతికి ఉన్నాము. మనలో ఈ శక్తి ఉంది, జీవం ఉంది అంటే మనం శ్వాస తీసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క శ్వాసకి మనం హరినామం చెప్పే రిజల్ట్ అనేది మనం రోజుకి 16 మాలలు చేస్తే వస్తుంది మాతాజీ. అందుకని 16 మాలలని అంటారు. ఓకేనా? ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. మంచి థాంక్ యూ. విషయం చెప్పారు. చాలా యెస్ మంచి మాతాజీ. నాకు ఇప్పటి వరకు అవగాహన తెలి లేదు. యాహ్!
యాక్చువల్లీ నిన్న నేను అదే జపం చేసేసిన తర్వాత అసలు 16 రౌండ్స్ అన్నది ఎందుకు అసలు అంత స్పెషల్ అని చెప్పి అడగాలి. నెక్స్ట్ మాలల గురించి కూడా అడగాలని నిన్న నేను జపం చేస్తున్నప్పుడు అనుకున్నాను. అడగడానికి కూడా కొంచెం మొహమాటం, ఇంతమంది ఉంటారు, కొంచెం షై ఫీలింగ్ అవన్నీ ఉండి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే. అనుకోకుండా ఈ రోజు అసలు అదే టాపిక్ రావడం తెలీదు మాతాజీ. మిరాకిల్ మాట. ఏంటి నా మనసులో మాట భగవంతుడు ఈ విధంగా నాకు కళ్ళంపొడి నీళ్ళు వచ్చాయి ఇందాక మీరు అవన్నీ చెప్తుంటే. ఏంటి అసలు నేను నిన్న అనుకోవడం ఏంటి, ఈ రోజు క్లాస్ అసలు దీని గురించి ఉండడం ఏంటి అన్నది అసలు చాలా నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. అందుకే కొంచెం ధైర్యం చేసి అసలు ఏంటి అడగాలి అంటే ఎవరైనా అడుగుతారేమో ఈ క్వశ్చన్ ఇప్పటి వరకు వెయిట్ చేశాను. ఇంకా ఎవరు ఓహో అందరికీ తెలుసు మాట నాకే తెలీదు అని అనుకుని ఇంకా అడిగాను మాతాజీ. థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా భక్తిలో మనం క్వశ్చన్స్ అడగాలి మాతాజీ. మనం భక్తిలో ఫాస్ట్‌గా ఎప్పుడు ముందుకెళ్తాం తెలుసా? మనలో వచ్చే డౌట్స్ అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, చాలా ఫాస్ట్‌గా ముందుకెళ్తారు వాళ్ళు. ఇవాళ భక్తిలో బాగా ముందుకెళ్ళిన వాళ్ళలో సీక్రెట్ ఏంటి అంటే, సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ భక్తి ఏంటంటే, క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా సాల్వ్ చేసేసుకుంటూ ఉండాలి. లేదు వద్దులే, ఏమనుకుంటారో, ఈ క్వశ్చన్ కరెక్టో కాదో అని చెప్పి ఆగామనుకోండి, అది మనసులో అలానే ఉండిపోతదనమాట. మనకు తెలియదు కదా! ఒకవేళ అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోండి, మీరు అది తెలుసుకోవడం వల్ల భక్తిలో మీరు ఇంకా ఫాస్ట్‌గా ముందుకెళ్ళే క్వశ్చన్‌ని మీరు ఆపేశారనుకోండి, మరి మీ ప్రోగ్రెస్‌ని మీరే ఆపుకున్నట్లు కదా! సో, ఎప్పుడు కూడా వచ్చిన క్వశ్చన్స్‌ని రైట్ అవే సాల్వ్ చేసేసుకుంటూ ఉండాలనమాట. అదే బెస్ట్ వే. అస్సలు కంగారు పడక్కర్లా, అస్సలు మొహమాట పడక్కర్లా, ఎవరేమనుకుంటారు అని చెప్పి అస్సలు అనుకోక్కర్లేదు. మీ ద్వారా ఇవాళ చాలా మందికి తెలిసింది కదా! 16 రౌండ్స్ అంటే దీని వెనకాల ఈ లాజిక్ ఉందా అని చెప్పి చాలా మందికి కూడా తెలిసుంటుంది కదా! సో, మనం ఎప్పుడు కూడా దాని గురించి షై ఫీల్ అవ్వక్కర్లేదు. ఇంకా వి ఆర్ డూయింగ్ ద గ్రేటెస్ట్ థింగ్. భక్తిలో క్వెషన్స్ వచ్చి వాటిని క్లారిఫై చేసుకుంటున్నామంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఆస్పీషియస్ థింగ్ అనమాట. చాలా పవిత్రమైన విషయం. చాలా ముందుండాలి దీనికి మనం. ఓకేనా? అసలు నేను ప్లాన్ చేయలేదు మాతాజీ ఇవాళ ఇలాగా క్వెషన్స్ తీసుకోవాలి. అండ్ మోరోవర్ నేనేమనుకున్నానంటే, ఎవరైతే జపం చేయడం లేదో వాళ్ళని ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను గానీ, బట్ ఐ డోంట్ నో సెషన్ అంతా కూడా క్వెషన్స్ అవుతాయని చెప్పి నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేబీ కృష్ణ మీరనుకున్నట్లు మీలాంటి వాళ్ళకి క్వెషన్స్ వచ్చాయి. ఆ క్వెషన్స్ క్లియర్ అవ్వాలి అని చెప్పే కృష్ణ ఇట్లా ప్లాన్ చేశారేమో, గురువు అండ్ కృష్ణ ఇట్లా ప్లాన్ చేశారేమో అనేది నాకిప్పుడు అనిపిస్తుంది మాతాజీ. అదే అవును మాతాజీ నేను చాలా షాక్డ్ అసలు. ఈ రోజు ఏంటి నార్మల్ డైలీ ఈ క్లాసే ఉంటుంది కదా! యెస్. ఈ యెస్. రోజు ప్రత్యేకించి ఇది నా కోసమే కృష్ణ చెప్పించాడా? నా డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికే అంటే మన మనసులో ఉన్న భావాన్ని అది సంకల్పం గట్టిగా ఉంటే యెస్. ఇట్లా జరుగుతాయి అన్నది మాట. లేదంటే రోజు రొటీన్ క్లాస్ మామూలుగా జరుగుతూ ఉంటుంది. నేను కూడా వంట చేసుకుంటూ పిల్లలకి బాక్సులు ఇవ్వాలి, చేసుకుంటూ వింటూ ఉంటాను. ఈరోజు అది ఈ క్లాస్ ఇలాగ అనేప్పటికి షాక్ అయ్యాను ఒక్క నిమిషం. ఏంటి అనేసి. ఇంకా అసలు ఆ వంట కూడా నేను పక్కకు పెట్టి ముందు ఇదే వింటున్నా. హరి బోల్, హరి హరి బోల్. మనలో సిన్సియారిటీ ఉంది అంటే గనక గుర్తుపెట్టుకోండి, ఇదే నిదర్శనం. మనలో సిన్సియారిటీ ఉంది అంటే గనక భగవంతుడు ప్రతిస్పందన ఉంటదనమాట. మనలో సిన్సియారిటీ లేదనుకోండి, భగవంతుడు అంత ప్రతిస్పందించడు. మనలో సిన్సియారిటీ ఉంది, నాకు ఈ విషయం తెలుసుకోవాలని ఉంది, నేను ఎలా అడగాలో ఏమో అని మీరు వ్యక్తపరుస్తున్నారు చూసారా, భగవంతుడు వింటున్నారు దాన్ని. అందుకే మనం భక్తిలో ఇంట్రెస్ట్ చూపించే కొద్దీ మనకి దారులనేవి ఓపెన్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి అని క్లారిటీ లేనప్పుడు కూడా మనం సిన్సియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు భగవంతుడు ఆ క్లారిటీ ఇస్తారనమాట. సో, కృష్ణ చాలా ఈగర్‌గా ఉంటారు మనతో రెసిప్రొకేట్ అవ్వడానికి. మీతో నేను ప్రతిస్పందిస్తూ ఉంటాను. సో, మీరు నాకెంతో ప్రియమైన వారు. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కృష్ణ ఎంతో ఈగర్‌గా ఉంటారనమాట. మనం ఆ సిన్సియారిటీ చూపించామంటే కృష్ణ ఇంకా మన పాత్‌ని చాలా క్లీన్ చేసేసి చాలా పీస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళేలాగా కృష్ణ కూడా చూస్తూ ఉంటారనమాట. సో, ఇట్లాంటివి జరిగినప్పుడు మనకి ఇంకా భక్తి పైన ఇంకా విశ్వాసం పెరగాలనమాట. అరే! కృష్ణ నేననుకున్న దాని కోసం ఇట్లా అరేంజ్ చేస్తున్నారు గదా! కృష్ణ పైన నేను ఇంకా సిన్సియర్‌గా, ఇంకా భక్తిని ఇంకొంచెం పెంచుతాను. ఇప్పటిదాకా ఒక లెవెల్‌లో చేశాను, ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాను అని మనం అలా ముందుకెళ్తూ ఉన్నామనుకోండి, ఇంకా కృష్ణుడి ప్రతిస్పందన మన లైఫ్‌లో వస్తూ ఉంటుందనమాట. చాలా బావుంటుంది మాతాజీ. ఇట్ ఈస్ నాట్ ఎ డ్రై ప్రాసెస్. భక్తి ఎప్పుడు డ్రై కాదనమాట. చాంటింగ్ గాని, భక్తి గాని మెకానికల్‌గా డ్రైగా చేసేది కాదు. మనుషులే ప్రతిస్పందిస్తున్నారు మనం చేసే చిన్న చిన్న హెల్ప్స్‌కి. భగవంతుడు సాక్షాత్తు దేవాది దేవుడు. మనం నువ్వు కావాలి అని చెప్పి భగవంతుని వైపు అడుగులేస్తుంటే, భగవంతుడు అడుగులు వేయడం మన వైపు ఖచ్చితంగా వేస్తారనమాట. భక్తిలో రస వస్తది మనకి. టేస్ట్ వస్తదనమాట. అది ఒక్కసారి మనం అనుభవించామంటే, జీవితంలో ఏదున్నా లేకపోయినా భక్తిని మాత్రం వదలమనమాట.
అది వచ్చేదాకా కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. కొంచెం మనకి డ్రై అనిపించొచ్చు, మెకానికల్ అనిపించొచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడు వింటున్నాడు. సో నేను ఇదే దారిలో ముందుకెళ్తూ ఉంటే నాకు ఏదో రోజు ఆ టేస్ట్ అనేది వస్తుంది అని చెప్పి హోప్ అనేది పెట్టుకుని ముందుకెళ్తూ ఉండాలి. ప్రభు చేసిన ఈ మాట ప్రత్యేకంగా అడగలేము మాతాజీ, అందుకని మీతో అన్ని మాట్లాడుతున్నాం మాతాజీ. ఎవరినైనా క్షమించండి అడగచ్చు ఏమన్నా. మాతాజీ. తప్పులు చెప్పండి. ఉంటే క్షమించండి మాతాజీ. తప్పులేం లేవు మాతాజీ. మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని అన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్. అన్ని తెలుసుకోవాలి కదా మాతాజీ, తెలుసుకోకుండా చేస్తే కూడా విలువ ఉండదు కదా. ఎస్, తెలుసుకోవాలి, చక్కగా తెలుసుకోవాలి. చాలా మీరు బాగా జపమాల చెప్పారు. ఎలా పట్టుకొని చేయాలి అనేది కూడా చాలా మంది కంగారు పడతారు. నేను అడగచ్చో లేదో, అసలు ఇట్లా జరుగుతూ ఉంటే అందరూ జపం చేస్తున్నప్పుడు జపమాల ఎలా పట్టుకోవాలో ఏమో అని అడగచ్చా లేదా అని చెప్పి మనం కంగారు పడచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అడిగేంత వరకే మనం ఫూల్. క్వశ్చన్ అడగకుండా ఉన్నాం అనుకోండి జీవితాంతం ఫూల్గానే ఉంటాం. జీవితాంతం ఫూల్గా ఉండడం కావాలా, క్వశ్చన్ అడిగి క్లారిటీ తెచ్చుకొని ఇప్పటితో నాలెడ్జ్ తెచ్చుకోవడం కావాలా అనేది మనం చూడాలన్నమాట. అందుకని అస్సలు మనం సంకోచించకర్లా. భగవద్గీతలో కేవలం కృష్ణనే చెప్తూ ఉన్నారా, అర్జున క్వశ్చన్స్ అడిగారా లేదా చెప్పండి? అర్జున ఎగ్జాక్ట్లీ, అర్జున అడిగే బట్టే భగవంతుడు ఇంకా డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పి కృష్ణ ఇస్తూ ఉన్నారనమాట. అర్జున అమ్మో నేను ఇది అడగచ్చో లేదో, అమ్మో సాక్షాత్తు దేవాది దేవుడు నేను అడగచ్చో లేదో అని ఆగిపోయారు అనుకోండి, కృష్ణ ఏమో 4-5 శ్లోకాల్లో చెప్పేసి ఇంకా చాలేకి చేసేసాయి అంటే మనకి ఇంత జ్ఞానం వచ్చేదా చెప్పండి? రాదు కదా. సో ఎప్పుడు కూడా భక్తిలో మనకి సుఖదేవ్ గోస్వామి అండ్ పరీక్షిత్ మహారాజ్ శ్రీమద్ భాగవత శ్రవణం జరుగుతున్నప్పుడు కూడా పరీక్షిత్ మహారాజ్ వినరనమాట. అంటే ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ గురించి జస్ట్ ఒక్క మాట చెప్పేశారు అనుకోండి, వినరు. అసలు ఎలా జరిగింది నాకు డీటెయిల్స్ చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పి పరీక్షిత్ మహారాజ్ అడిగినప్పుడు సుఖదేవ్ గోస్వామి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే ఈ జిజ్ఞాస ఉండాలన్నమాట. నేను భగవంతుడి గురించి తెలుసుకోవాలి, నాకు ఈ డౌట్స్ ఉన్నాయి, నాకు ఈ క్లారిఫికేషన్ కావాలి అనేది భక్తుడికి ఉండాల్సిన మెయిన్ లక్షణం అనమాట. సో మనలో ఆ లక్షణం ఉండి క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఎప్పటికప్పుడు ఆ క్వశ్చన్స్ అడిగి మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఇంకొకళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆగకూడదు. వినెవర్ నో, మన ద్వారా కృష్ణ ఈ క్వశ్చన్ అడిగించి క్లాస్లో ఉన్న మిగిలిన 60 మందికి కూడా ఆన్సర్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారేమో. ఎందుకు మనం అలా ఇన్స్ట్రుమెంట్ అవ్వాలి కదా భగవంతుని చేతిలో. అలా అయితేనే కదా భగవంతుడికి ఇష్టమైన వాళ్ళం అవుతాము. సో మన ద్వారా అడిగిస్తున్నారేమో అని మనం అనుకొని మనం ముందుకు వచ్చేసేయాలన్నమాట. నో క్వశ్చన్ ఇస్ సిల్లీ. ఎస్ మాతాజీ, అందరి సమస్యలు పరిష్కారం చేశారు మాతాజీ. చాలా థ్యాంక్స్ అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు చెప్తూ ఉంటే వినాలి అని అట్లే అనిపిస్తుంది మాతాజీ. హరి బోల్. మీది మీ సిన్సియారిటీ మాతాజీ, అంతకు మించి ఇంకేం లేదు. మీరు అందరూ సిన్సియర్ గా జాయిన్ అవుతారు, వినాలి అన్న కోరిక అనేది మీకు ఉంటుంది కాబట్టి భగవంతుడు మా ద్వారా అలా చెప్పేస్తున్నారు తప్ప నథింగ్ స్పెషల్ మాతాజీ, అంతే. హరే కృష్ణ మాతాజీ. భక్తి మీద కూడా మాకు శ్రద్ధ పెరుగుతుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అదే మాతాజీ. మాతాజీ, నేను గౌరంగ టీమ్ లోకి వచ్చి 3 months అవుతుంది. 18 rounds చేస్తున్నాను మాతాజీ. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. అదే అడగాలి డౌట్ అన్నారు కదా మాతాజీ, డౌట్ అడిగి క్లియర్ చేసుకున్నా. 16 చేయలేకపోతున్నాను అన్నట్టు 18 చేసిన. ఏకాదశికి 1 round పెంచుకుంటున్నాను అన్నమాట. మీరు 16 చేయట్లేదు, 18 చేస్తున్నాను అంటున్నారా? అవును మాతాజీ, అదే పెంచుకుంటున్నా. మనకి 16 rounds అనేది మినిమం మాతాజీ. మినిమం అంటే ఒక రోజులో మనం ఇందాక అనుకున్నాం కదా 27,000 శ్వాసలు మనం తీసుకుంటున్నాం కాబట్టి మినిమం కౌంట్ అనేది 16 ఉండాలి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటున్నామంటే ఇంకా మంచిది కదా. ఇది హరినామ అమృతం. అమృతం అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది కదా. బట్ మినిమం డోస్ ఏంటి? మినిమం మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చేసారు 16 మాలలు అనేది. సో అమృతాన్ని మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బలం వస్తుంది అనమాట. సో ఎక్కువ చేస్తున్నప్పుడు అసలు క్వశ్చనే లేదు మాతాజీ, తక్కువ చేస్తేనే క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఓకే మాతాజీ. మీరు ఎంత ఎక్కువ హరినామాన్ని తీసుకుంటా ఉంటే అంత బలం వస్తుంది, అంత ఆయుష్ పెరుగుతుంది, అంత స్ట్రెంగ్త్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ అంత టేస్ట్ కూడా వస్తుంది అనమాట. సో ఎక్కువ తీసుకోగలిగిన వాళ్ళు సంతోషంగా తీసుకోండి. అంటే వెరీ వెరీ గుడ్ థింగ్ అనమాట. మాతాజీ 8 చేస్తున్నాను నేను. 18 అన్నారు కదా మీరు. 8 మాతాజీ. ఓకే ఓకే ఫైన్. 8 అంటే మెల్లిగా ఇంక్రీజ్ చేయండి, పర్లేదు. మీరు ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నారు కదా, 8 లో ఉన్నారు కాబట్టి మెల్లిగా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక రౌండ్ ఇంక్రీజ్ చేయండి. ఏకాదశి అంటున్నారు కాబట్టి మీరు మళ్ళీ నెక్స్ట్ ఏకాదశి వచ్చినప్పుడు ఇంకొక మాల ఇంక్రీజ్ చేయండి. ఫైన్. ఇట్లా చేస్తూ ఉంటే ఏమవుతుంది మాతాజీ, నెక్స్ట్ ఒక 8 ఏకాదశులకు మీరు 16కి రీచ్ అయిపోతారు కదా. అంటే 4 నెలల్లో మీరు 16 మాలలకు వచ్చేస్తారు కాబట్టి యు ఆర్ యాక్చువల్లీ ఇన్ ద ప్రాసెస్. మీరు ప్రాసెస్ లోనే ఉన్నారు కాబట్టి ఇంకా వరీ అవ్వక్కర్లేదు.
ఓకే ఆ మాతాజీ. నంబర్ అనేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అంటే నేనిప్పుడు 8లో ఉన్నాను కాబట్టి 8 ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి పెట్టుకొని 8 చేయండి. దాన్ని అదే తగ్గించొద్దు ఇంకా. కంపల్సరీగా చేస్తా మాతాజీ. నైట్ పడుకునే వరకైనా కంపల్సరీ చేసి పడుకోకపోతే అదేదో లాగుంటది మాతాజీ. యెస్ మాతాజీ. యాహ్! రాత్రి చేసి పడుకున్నాను. హ్యాపీగా కృష్ణుడు కనిపిస్తున్నాడు అసలు. హరి బోల్. చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి మాతాజీ జపం వల్ల. చాలా అంటే చాలా. మన మనసులో ఎప్పటినుంచో ఉన్న కల్మషం అంతా పోతూ ఉంటుంది. 7 బెనిఫిట్స్ అంటారనమాట. మనకి శిక్షాష్టకంలో చెప్తారు చైతన్య మహాప్రభు. సో, ఎన్నో జన్మల నుండి ఉన్న కల్మషం పోతూ ఉంటుంది. అక్కర్లేని ప్రాబ్లమ్స్ అన్నీ పోతూ ఉంటాయి మన లైఫ్‌లో. సో, చాలా చేంజ్ ఒస్తది మాతాజీ. మీరు 16 బాడీ మాలలు పెయిన్స్ కూడా ఉండే మాతాజీ. బాడీ పెయిన్స్ అసలు నైట్ అనిపియనే లేదు మాతాజీ. చాలా ఓకే. రోజు వర్క్ చేసి ఎక్కువ బాడీ పెయిన్స్ వచ్చి అసలు నిద్ర పట్టకపోయేది. యెస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే. థాంక్ యూ సో మచ్. యెస్ మా హరే కృష్ణ. సందేహాలు తీరుస్తున్నారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ థాంక్ యూ సో మచ్ మాతాజీ. నాకీ అవకాశం ఇస్తున్నారు. సో, మేమేవైతే మా గురువుల దగ్గర నుండి నేర్చుకుంటున్నామో, అది ఇంకొక నలుగురికి పంచే అవకాశం రావడం అనేది కూడా అదృష్టమే. సో, భగవంతుడు ఆ రూపంలో కృపనిస్తున్నారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను కూడా. థాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. యెస్ హరే శ్రీనివాస్ కృష్ణ ప్రభు క్వెషన్ అడుగుతున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే శుద్ధ కృష్ణ. భక్తుడికి ఉండాల్సిన ఫుడ్ క్వాలిటీస్ ఏంటి చెప్పండి మాతాజీ? క్వాలిటీస్ శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తులకు ఉండాల్సిన క్వాలిటీస్ అంటారు. మనకు యెస్ భగవద్గీత మాతాజీ. ముందుకు వెళ్తూ ఉంటే వస్తది ప్రభుజీ. అవును. సో, ఓకే. భగవద్గీతలో మనకి ఒక చాప్టర్‌లో అర్జున అడుగుతారనమాట. భక్తులకుండే లక్షణాలేంటి అని అడిగినప్పుడు, అవును. కృష్ణ మనకి ఒక లిస్టే ఇచ్చేస్తారు ప్రభుజీ. మనకి 12థ్ చాప్టర్‌లో వస్తదది. సో, 12థ్ చాప్టర్‌లో లెవెల్స్ ఆఫ్ భక్తి చెప్పాక అర్జున అడుగుతారనమాట. సో, భక్తులకు ఉండాల్సిన లక్షణాలేంటి అంటే చాలా క్వాలిటీస్ చెప్తారనమాట అక్కడ. క్షమ, దమ, ఓర్పుగా ఉండాలి, టాలరెన్స్‌తో ఉండాలి, దంభత్వం అనేది లేకుండా ఉండాలి. చాలా క్వాలిటీస్ చెప్తారు. హోప్‌ఫుల్లీ మనం ఆ సెషన్ అప్పుడు వచ్చినప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రభుజీ. ఓకేనా? ఓకే. వన్ మోర్ థింగ్ మాతాజీ. మనం కృష్ణ భక్తులు ఉన్నప్పుడు మాయాదేవి ఎందుకు వస్తది మాతాజీ? అలా ఆ థాట్ రాదు కదా కృష్ణ కృప ఉన్నాక. కృష్ణ, మాయ 2 అపోజిట్స్ ప్రభుజీ. బొమ్మ, బొరుసు కాయిన్‌కి ఎలా ఉంటుందో, హెడ్స్ అండ్ టెయిల్స్ ఎలా ఉంటాయో అట్లా అన్నమాట. మనం భక్తి చేస్తూ భగవంతునికి అటాచ్ అయ్యున్నామంటే మాయ అవును. ప్రభావంలో ఉంటాం. కానీ భక్తి వదిలేసాము అంటే ఆటోమేటిక్‌గా మాయ ప్రభావంలోకి వచ్చేస్తామన్నమాట. సో, భగవంతుని శరణు పొంది మనం అవును. భగవంతుని భక్తితో కంప్లీట్‌గా ఉన్నప్పుడు మాయ మనల్ని ఏం చేయలేదు ప్రభుజీ. ఎందుకంటే భగవంతుని రక్షణ ఉంటుంది మనకి. కానీ ఎప్పుడైతే భక్తి నుంచి మనం మెల్లిగా పక్కకొచ్చేసామంటే ఇంక మధ్యలో అనేది ఉండదనమాట. భక్తి, మాయ, నేను మధ్యలో ఉన్నాను అన్న క్వెషన్ ఉండదు. ఉంటే భక్తిలో ఉంటాం, లేదంటే మాయలో ఉంటాం. ఇదనమాట. సో, మాయలో ఎందుకొస్తాము అంటే మనలో భక్తి తగ్గిపోతే మాయలోకొచ్చేస్తాం. మాయ నుండి బయటపడాలి అంటే దారేంటి? మనం భక్తియుత సేవ అనేది ఎక్కువ చేసే కొద్దీ మాయ నుండి మెల్లిమెల్లిగా బయటపడుతూ ఉంటామనమాట. ఇదే సింపుల్ ఫార్ములా ప్రభుజీ. హరే హరి కృష్ణ బోల్. మాతాజీ ప్రణామాలు. మాతాజీ ఈరోజు మా పాప బర్త్డే ఉంది. కొంచెం బ్లెస్సింగ్ ష్యూర్. ఇవ్వరా మాతాజీ? ష్యూర్ మాతాజీ. లాస్ట్‌లో మనము హెల్త్ ఎవరికైనా బాలేకున్నా అందరికీ భగవంతుని కృప దొరకాలని అండ్ ఎవరికైతే బర్త్‌డేస్ ఉన్నాయో, ఎవరికైతే యానివర్సరీస్ ఉన్నాయో అందరికీ కూడా భగవంతుని కృప దొరకాలని మనం హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. ఓకేనా? ఓకే మాతాజీ. హరే యాహ్! కృష్ణ. థాంక్ యూ. హరే కృష్ణ. యెస్ శ్రీనివాస్ ప్రభుజీ మీ డౌట్ క్లియర్ అయిందా? యెస్ మాతాజీ. క్లియర్. హరి బోల్. థాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నేను అడగవచ్చా మాతాజీ? చెప్పచ్చా? షేర్ చేసుకోవచ్చా? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? యెస్ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ మీకు ధన్యవాదాలు మాతాజీ. అంటే అనుకోకుండా ఇలాంటి క్వశ్చన్ తీసుకున్నా కూడా ఇంతమందికి అవకాశం వచ్చింది మాతాజీ. చక్కగా వాళ్ళ అందరి డౌట్స్ కూడా క్లియర్ అయిపోయాయి. ఫస్ట్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి మాతాజీ. మీరు ఆ రోజు నా గురించి ప్రేయర్ చేశారు కాబట్టి ఆ మధ్యలో నాకు నిద్ర లేక నేను నిజంగా చాలా సఫర్ అయ్యాను మాతాజీ. జపం చేసేదాన్ని కన్నా జపానికి కూడా ఫలితం ఉండాలి. మీరు చెప్తున్నారు కదా, మనం చేసేది కూడా భగవంతునికి చెందాలి. అంతేగాని ఏదో చేస్తున్నాం గుడ్డి ఆవు చెడులో వేసింది అన్నట్టు కాకుండా చక్కగా భక్తిగా చేయాలని మీరు నాకు ప్రబోధించారు. నేను చిన్నవాళ్ళైనా నిజంగా మీకు పాదాలకు నమస్కారం. రోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా మాతాజీ మిమ్మల్ని.
అలా మీరు ప్రేయర్ చేసినప్పటి నుంచి నేను కొద్దిగా నిద్రపోగలుగుతున్నా మాతాజీ. మేలుకొస్తుంది. మళ్ళీ 3కి, 2కి అట్లా మేలుకొస్తుంది. చాంటింగ్ చేస్తున్నాను. మళ్ళీ మీరు తప్పు పట్టకండి మాతాజీ. పొద్దున్న 5కి మళ్ళీ పడుకుంటున్నా కాసేపు. పడుకొని 6:15 కదా క్లాస్ అని చెప్పి మళ్ళీ 6 కల్లా లేసి అప్పుడు స్నానం చేయడమో, రెడీ అవ్వడమో చేసి కూర్చుంటున్నా మాతాజీ. కానీ చాంటింగ్ మొత్తం చేస్తున్నా మాతాజీ మీరన్నట్టు. అంటే ఇదివరకు బుక్స్ చదివేదాన్ని మాతాజీ. ఇప్పుడు అదే బుక్స్ మీద శ్రద్ధ రావటం లేదు. ఎంత ట్రై చేసినా మాతాజీ ఉపోద్ఘాతంలోనే మిగిలిపోతున్నాను ఎప్పుడు కూడా. చదవాలని భగవద్గీత, భాగవతం తీసుకుంటున్నాను. ఓ 2, 3 పేజీలు తీసాక ఇది బాగుంది, ఈ శ్లోక బాగుందని అక్కడే ఆగిపోతున్నా మాతాజీ. ముందుకెళ్ళడం లేదు. అదొక్కటి కొంచెం బాధ అనిపించింది. ఇదివరకు 2 సార్లు చదివాను కానీ దానికి నాకు తృప్తి లేదు మాతాజీ. అప్పుడంటే నాకు భగవద్గీత, భాగవతం గురించి ఏం తెలియదు. ఒక నవల చదివినట్టు చదివేసేదాన్ని మాతాజీ. ఇందాక ఒక ప్రభుజీ అంటున్నారు మాతాజీ చెప్తే వినటం లేదని. సేమ్ నా పరిస్థితి అట్లాగే ఉండింది మాతాజీ. మా ప్రభుజీ బాగా భగవద్గీత అదంతా చదివేవాళ్ళు, ఏదో రాస్తూ ఉండేవాళ్ళు. నన్ను చదవమంటే చదవాలండి నేను చాంటింగ్ చేసేదాన్ని మాతాజీ. నేను చదివేదాన్ని కాదు. కానీ ఆయన పోయాక చూడండి నేను ఎంత శ్రద్ధగా ఇప్పుడు ఇన్ని 4 ఏళ్ల నుండి అందరిలో నేను మిళితమైపోయాను. భగవద్గీత, భాగవతం వింటున్నాను, చాంటింగ్ చేస్తున్నాను. అదే ఆయన ఉన్నప్పుడు చేస్తుంటే ఆయన ఇంకెంత తృప్తి పడేవాళ్ళని ఒకసారి అనుకుంటుంటా మాతాజీ. కృష్ణ బ్లెస్. అప్పుడు లేవేమో, ఇప్పుడు మాత్రం కృష్ణుడి కరుణ నాకు మీద చాలా ఉంది మాతాజీ. మీ అందరి దయ, మీ అందరి ప్రేమ, కరుణ అన్నీ ఉన్నాయి మాతాజీ. ఇంతమంది సత్సాంగత్యంలో నేను ముందుకెళ్తున్నా మాతాజీ. అందుకని మీ అందరికీ, గురువులందరికీ సాక్షాత్తుగా పాదాభివందనాలు చేస్తున్నాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మాతాజీ, చెప్పేవాళ్ళం మేము కాదు మాతాజీ. సో మీరు ఏదైతే వింటున్నారో అది మీ గురువు దగ్గర నుండే, మీ గురువే మీకు తెలియజేయాలి అన్న ఇదితో మాకు అలాగా ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు తప్ప ఇంకా క్లాస్లో ఉన్న వాళ్ళే ఇంకా చాలా మంది ఎలివేటెడ్ ఉంటారు మాతాజీ. ఇంకా ఐఎమ్ లైక్ అసలు నాకేం రాదు మాతాజీ. సో మనం చెయ్యాలి అన్న ఇంటెన్షన్ ఒకటి పెట్టినప్పుడు భగవంతుడు ఆ శక్తిని అనేది ఇస్తారనమాట. సో మీరు ఏదైతే మీరు హెల్త్ ప్రాబ్లం అనేది చెప్పారో దాని నుండి కొంచెం రికవర్ అవ్వగలిగాను, నిద్రపోగలుగుతున్నాను అన్నారు. సో వెరీ హ్యాపీ ఫర్ దట్ మాతాజీ. ఎస్, మీరు 2కి మెలకు వస్తుంది, 2కే లేస్తున్నాను అంటున్నారు. సో 5కి మళ్ళీ నిద్ర వస్తుంది, పడుకుంటున్నాను అంటున్నారు. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ మాతాజీ. సో హెల్త్ సహకరించినప్పుడు, మనకి నిద్ర పట్టనప్పుడు ఆ టైంలో మీరు జపం చేసి మార్నింగ్ 5కి పడుకోవడం అనేది కూడా అందులో తప్పు పట్టడానికి ఏం లేదు మాతాజీ. సో మీరు అప్పుడు పడుకోలేదనుకోండి, డే మొత్తం ఇంకా డిస్టర్బ్ అయిపోతారు కదా. సో ఏదైతే మీరు తర్వాత డేలో మీరు భగవంతుని గురించి శ్రవణం చేస్తున్నారో, భగవన్ నామం తర్వాత జపిస్తున్నారో, వాటిపైన ఫోకస్ ఉండాలంటే బాడీకి మనకి రెస్ట్ అనేది ఉండాలన్నమాట. సో మీరు అలా నిద్రపోతున్నప్పుడు నోబడి అంటే ఎవరు కూడా తప్పు పట్టరు. ఇంకా సిన్సియర్గా మనం ప్రే చేసామనుకోండి, నేను ఒకేసారి లేవడమే 4ంటికల్లా లేవగలిగితే అలా మధ్యలో మళ్ళీ నిద్రపోకుండా కూడా ఉండే స్థితికి నేను వెళ్ళగలిగేలాగా ఉంటే నాకు అలా బ్లెస్ చేయండి కృష్ణ అని చెప్పి మీరు ప్రే చేయండి. సో మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో అదైతే ప్రాబ్లం ఏం కాదు మాతాజీ. అండ్ మీరు స్వాధ్యాయ చేయలేకపోతున్నాను, బుక్ రీడింగ్ చేయలేకపోతున్నాను అంటున్నారు. బట్ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాతాజీ. మనము మీరు చూడండి, ఈ క్లాసెస్ అనేవి డైలీ ఉండట్లేదు అనుకోండి, జపం ఇంతే కన్సిస్టెంట్గా చేయగలుగుతారా? ఆలోచించండి. లేదు మాతాజీ, చెయ్యను మాతాజీ. చేయలేము. ఎందుకు చేయగలుగుతున్నామంటే భగవంతుని నామం యొక్క గొప్పతనం వింటున్నాం కాబట్టే భగవన్ నామం తీసుకోగలుగుతున్నాం. అలానే శ్రీల ప్రభుపాదుల వారు శుద్ధ భక్తుడు అనమాట. సో ఇక్కడ కూర్చొని చెప్పే ప్రీచర్స్ లో చాలా అంటే, ఇప్పుడు నా విషయం తీసుకోండి, చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి మాతాజీ. సో నేను చెప్పే విషయం అనేది మీకు జపం చేయాలి అన్న ప్రేరణ కలిగించడం అనేది మేబీ 1% కలిగించవచ్చు. అదే మీరు శ్రీల ప్రభుపాదుల వారు బుక్స్ చదివారు అనుకోండి, 100% కన్విన్స్ అయిపోతారనమాట నేను జపం చెయ్యాల్సిందే అని. ఎందుకంటే అది శుద్ధ వైష్ణవుని నోటి నుండి వచ్చిన మాటలు కాబట్టి ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఏమవుతుంది అంటే జపం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు కన్విన్స్ అవుతాం. మనం ఏదైతే చేస్తున్నామో ఇది గుట్టిగా చేయడం లేదు, ఇది ఎంతో సైంటిఫిక్ ప్రాసెస్ అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఎన్నో బుక్స్ ఇచ్చారనమాట. సో ఎప్పుడు కూడా మనము ఈ జపం అనేది చేస్తూ ఉండాలి. దాంతోపాటు బుక్స్, స్వాధ్యాయ, డైట్ ఇవి కూడా ఉంటూ ఉండాలి మాతాజీ. ఇదొక్కటే చేస్తాను అంటే కొంతకాలం తర్వాత ఇందులో రస రాదు మనకి. సో శ్రీల ప్రభుపాదుల వారు ఇదంతా ఆలోచించి మనకు ఒక సిస్టమ్ ఇచ్చేసారనమాట. సో అసోసియేషన్ ఉండాలి, సాంగత్యంలోకి వచ్చి హరికథ వినాలి, బుక్స్ చదవాలి. ఏ ఫర్ అసోసియేషన్, బి ఫర్ బుక్స్. సో భగవంతుని గురించి శాస్త్రాలు చదవాలి, బుక్స్ చదవాలి, అండ్ జపం చేయాలి.
ప్రసాదం తీసుకోవాలి, అర్చ విగ్రహాల సేవ చేయాలి. ఈ 5 కలిపి మనకి ప్రాసెస్ ఇచ్చారనమాట. సో, మనకి మేబీ ఒకదానిపైన ఎక్కువ మక్కువ ఉండొచ్చు. ఇప్పుడు కొందరికి శ్రవణం పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటదనమాట. సో, వాళ్ళు ఎక్కువ వినొచ్చు. కానీ మిగిలినవి నెగ్లెక్ట్ చేయకూడదు. శ్రవణం ఎక్కువ చేస్తున్నానని చెప్పి నేను అస్సలు బుక్స్ చదవను అంటారా? అది కరెక్ట్ కాదనమాట. మేబీ బుక్స్ అనేది చిన్నగా రోజుకొక 2 పేజీలు చదివినా కూడా మీరు చదవడం అనేది జరుగుతూ ఉండాలి. కొందరికి బుక్స్ చదవడం అంటే ఎంత ఇష్టమంటే రోజంతా బుక్స్ చదవమన్నా చదువుతూ ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళు నేను జపం చేయను, కేవలం బుక్సే చదువుతాను అంటే వర్కౌట్ అవ్వదనమాట. ఇంత బుక్స్ చదివింది ఎందుకు నువ్వు? జపం చేయడానికే. సో, జపం చేయాలి, బుక్స్ చదవాలి. సో, జపమే చేస్తాను, బుక్స్ చదవను అన్నది కూడా కరెక్ట్ కాదనమాట. జపం ఇవాళ చేయగలుగుతున్నాం. ఫ్యూచర్‌లో కూడా ఇంకా జపం పైన మనకి మక్కువ పెరిగి రుచి రావాలి అంటే దాని వెనకాల ఉన్న తత్వం తెలియాలి. సో, ఆ ఫిలాసఫీ తెలియాలి కాబట్టి ఆ ఫిలాసఫీ ఎలా తెలుస్తుంది మనకి? బుక్స్ చదివితే తెలుస్తుంది. కథ వింటే తెలుస్తుంది. సో, ఇదంతా కూడా ఆలోచించే మనకి ఆచార్యాస్ ఈ సిస్టమ్, ఈ అరేంజ్‌మెంట్ అనేది చేసిచ్చారనమాట. సో, ప్రతిరోజు కూడా ఏబీసీడీ జరుగుతూ ఉండాలి. ఓకేనా మాతాజీ? సో, స్వాధ్యాయ అనేది చేయాలి మాతాజీ. ఎక్కువ చేయలేకపోయినా గానీ రోజుకి కనీసం ఒక్క పేజ్‌తో అయినా మొదలుపెట్టండి. మీరు చేసేవాళ్ళు ఇప్పుడు ఆపేసానంటే గనక మళ్ళీ ఒక పేజ్‌తో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేయండి. సో, ఎక్కువ చేయలేకపోయినప్పటికీ కూడా అన్ని అంగాలు మనకేవైతే ఏబీసీడీ ఇచ్చారో ప్రతిది కూడా మనము కొంచెం కొంచెమైనా చేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే ఫ్యూచర్‌లో ఇంతే కమిట్మెంట్ అనేది భక్తిలో చూపించడం అనేది కష్టమవుతదనమాట. మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా మరి మన భక్తిలతని. సో, ఏ విధంగా మాయ మనల్ని అటాక్ చేస్తుంది అనేది అంతా కూడా శ్రీల ప్రభుపాదుల వారు బుక్స్‌లో పెట్టిచ్చారు. మరి మాయ నుండి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటేనే కదా భక్తిలో ముందుకెళ్ళగలుగుతాం. ఆ నాలెడ్జ్ ఎక్కడి నుండి వస్తుంది? శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ చదివితే వస్తుందనమాట. సో, బుక్స్ ఆర్ ద బేసిస్ అంటారనమాట మనకి. సో, మన మూవ్‌మెంట్‌లో బుక్స్ అనేవి చాలా ఇంకా అవే పునాది అనమాట. వాటి పైననే మనకు అన్నీ ఉన్నాయి. సో, శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ చదివితేనే మనకి జ్ఞానం వస్తుంది. అసలు నేను చేసే దాని వెనకాల రీజన్ ఏంటి? సైంటిఫిక్ బేసిస్ ఏంటి అని చెప్పాలి అంటే బుక్స్ చదివి ఆ జ్ఞానం తీసుకుంటేనే చెప్పగలుగుతాం వేరే వాళ్ళకి. వేరే వాళ్ళకి పక్కన పెట్టండి. మన మనసుకి మనం ఆన్సర్ ఇచ్చుకోవాలన్నా కూడా ఆ జ్ఞానం మనకు ఉండాలన్నమాట. సో, స్వాధ్యాయ ఇంపార్టెంట్ మాతాజీ. డైలీ ఒక్క పేజ్‌తో అయినా కానీ చేయాలి స్వాధ్యాయ. చదవండి. ఓకేనా మాతాజీ? తప్పకుండా చేస్తా మాతాజీ. ఈ రోజు నుండే తప్పకుండా హరి బోల్. చదవడానికి చేస్తాను. యెస్. హరే కృష్ణ. హరి బోల్. హరే కృష్ణ. సో, శ్రీల ప్రభుపాద్ మనకి ఆ షీల్డ్ ఇచ్చారనమాట. జపం ఎంత ఇంపార్టెంట్ అనేది బుక్స్‌లో ఇచ్చారు. అండ్ మాయ ఏ విధంగా మనల్ని పట్టుకుంటది అనేది కూడా బుక్స్‌లో ఇచ్చారు. సో, భగవంతుని లీలలన్నీ బుక్స్‌లో పెట్టిచ్చారు. సో, ఇవన్నీ చదివినప్పుడు ఏమైతది అంటే ఫ్రీగా, హ్యాపీగా, ఈజీగా ముందుకెళ్ళగలుగుతామనమాట. సో, ఆపర్చునిటీని వదులుకోవద్దు మీరు. అసలు ఎంతో మంది బుక్స్ చదివే భక్తులైపోయారు. సో, శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారు తెలుసా? బుక్ డిస్ట్రిబ్యూషన్‌కెళ్ళినప్పుడు కూడా ఈ బుక్ ఏదైతే భగవద్గీత, భాగవతం బుక్స్ ఉన్నాయో, ఏవైతే బుక్స్ ఉన్నాయో మీరు జస్ట్ వాళ్ళ చేతిలో పెట్టండి. స్పర్శ తగలడం వల్ల కూడా వాళ్ళలో మార్పొస్తదంటారనమాట. అంత దివ్యమైనవి మనకి బుక్స్. శ్రీల ప్రభుపాదుల వారు శుద్ధ వైష్ణవులు. శుద్ధమైన హరినామం తీసుకుంటూ ఇంకొక అవగేషన్ అనేదే లేకుండా జీవితం మొత్తం భగవత్ సేవకి అర్పించిన ప్రభుపాదుల లాంటి వారు మనకి రాసిచ్చిన బుక్స్ అన్నమాట అవి. సో, అవి కూడా మనకి శాస్త్రాల ఆధారంగా మనకి ఇంత ఈజీగా ఇంతకుముందు చెప్పాను కదా! అరటిపండు ఒలిచి మీకు నోట్లో పెడితే ఎలా ఉంటది? అన్నంత సరళమైన భాషలో మనకి ఇచ్చారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. సో, అవి మనం చదవకపోతే మనం చాలా కోల్పోతాం భక్తిలో. బట్ మీరు ఒక్కసారి చదవడం మొదలుపెట్టండి. వాళ్ళ నుండి చదువుతానంటున్నారు కదా! ఇది ఒక 3 మంత్స్ చేయండి. 3 మంత్స్ తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ షేర్ చేయండి. ఒకప్పుడున్న భక్తికి 3 మంత్స్ మీరు బుక్స్ చదువుతూ మీరు చేసే జపానికి చాలా డిఫరెన్స్ ఉంటది మాతాజీ. థాంక్ యూ సో, మాతాజీ. అప్పుడు కూడా మీరు మళ్ళీ మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి. ఓకేనా థాంక్ యూ. మాతాజీ? హరే ఓకే కృష్ణ. థాంక్ యూ. హరే కృష్ణ. చదువుతున్నా మాతాజీ. భగవద్గీత క్లాస్‌లో కంపల్సరీ రోజు ఒక శ్లోక భాగవతంది గాని, భగవద్గీత అని చెప్పి ఆ స్టోరీ చదువుతున్నాము. మళ్ళీ మాతాజీలు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. అది మీరే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎందుకు చేయరాదు? మీరు చదవడానికి వచ్చినప్పుడు ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయరాదని వాళ్ళు ఆ శ్లోకంది కూడా అంటే మీ అంతా మేము చేయలేకున్నా మేము కొద్దిగా చేస్తున్నాం మాతాజీ. అలా మాతాజీ వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తున్నారు మమ్మల్ని. చేస్తున్నాం కానీ బుక్ రీడింగ్ అంటే మనం ప్రత్యేకంగా బుక్స్ చదవటం లేదు మాతాజీ. ఇలా క్లాసెస్ అటెండ్ అవుతున్నా కానీ చదవాలి అని ఒక శ్రద్ధ రావటం లేదు. అదొకటి కొంచెం బాధ అనిపించింది అంతే. యాహ్! బుక్స్ చదువుతున్నప్పుడు గాని, భగవద్గీత శ్లోకాస్ చదువుతున్నప్పుడు గాని ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, సో, అక్కడ కృష్ణ మీ పేరు పెట్టి రాస్తారనమాట. డియర్ గిరిజ అని చెప్పి మీకు రాసిన లెటర్ అనుకోని చదవండి. కృష్ణ నా కోసం స్వయంగా రాసిన లెటర్‌ని నేను చదవట్లేదంటే అసలు కృష్ణకి నేనేం వాల్యూ ఇస్తున్నట్లు? అవునా కదా? సో, మీ పేరు పెట్టి కృష్ణ మీ కోసం రాసి పంపించారనమాట ఈ లెటర్. సో, మీరేం చేయాలి?
కృష్ణ పర్సనల్‌గా నాకు రాసిన లెటర్. సో, నేనెంత జాగ్రత్తగా చదవాలి. ఒక్కొక్క లైన్ నేను, ఒక్కొక్క పదం నేను జాగ్రత్తగా చదివితేనే కదా కృష్ణ నాకేం చెప్పాలనుకుంటారో నాకు తెలుస్తుంది అని ఆ మూడ్ అనేది పెట్టండనమాట. ఇదేదో అర్జునకి, కృష్ణకి జరిగిన సంవాదం కాదు. కృష్ణ అర్జునుడి రూపంలో నాకు చెప్తున్నారు. ఇప్పుడు 700 శ్లోకాలన్నిట్లో కూడా నాకు తెలియజేయడానికి కృష్ణ ఇది ఇచ్చారు అని చెప్పి మీరు ఆ భావాన్ని పెట్టుకొని చదివారనుకోండి, మీకు అందులో ఉన్న భావం అర్థమవుతుంది. ఎందుకంటే కృష్ణ భావగ్రాహి జనార్దన కదా! సో, ఎట్లా ఆలోచిస్తుంది చూడు ఈ మాతాజీ, నా కోసం అని చెప్పి నేను రాసాను అని చెప్పి చదువుతుంది అని ప్రయత్నం చేస్తున్నారు కదా! సో, కృష్ణ ఏం చేస్తారంటే అందులో ఉన్న గుహ్యమైన జ్ఞానాన్ని కూడా మీకు రివీల్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. ఇందులో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇది అని చెప్పి కృష్ణ మీకు ఆ జ్ఞానాన్ని రివీల్ చేసి మిమ్మల్ని అర్థం చేసుకునే శక్తినిచ్చి నెక్స్ట్ శ్లోకాకి మీరు వెళ్ళగలుగుతారనమాట. మీరు సిన్సియారిటీ చూపించి చదవండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. విశ్వాసం ఉంచి చదవండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకేనా మాతాజీ మాతాజీ? మాతాజీ దేవుడు చదవాలా మాతాజీ? భక్తి భగవద్గీత ఇది యథాతథం చదవాలా మాతాజీ? యాక్చువల్‌గా అయితే మనకి శ్రీల ప్రభుపాదుల వారి స్మాల్ బుక్స్ ఉంటాయన్నమాట. మనకి బుక్ లిస్ట్ ఉంటుంది. నేను కావాలంటే మళ్ళీ వాళ్ళ గ్రూప్‌లో పెడతాను. బుక్ లిస్ట్ ఉంటదన్నమాట. స్మాల్ భుక్స్ ఉంటాయి. అన్ని భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఆధారం చేసుకొని మనకి 20 పేజెస్, 30 పేజెస్‌తో బుక్స్ ఇచ్చారన్నమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఫస్ట్ అవి ఎక్కడ వాటితో దొరుకుతాయి మొదలు పెట్టాలి. మాతాజీ? ఇస్కాన్‌లో అవి ఎక్కడ దొరుకుతాయి దొరుకుతాయి? మాతాజీ. మనకి ఇస్కాన్ సెంటర్స్‌లో దొరుకుతాయి. ఎక్కడ మీ ఓకే. దగ్గర ఏ సెంటర్ ఉన్నా కానీ వెళ్ళండి. అక్కడ మీకు దొరుకుతాయి. నేను ఇవాళ లిస్ట్ పెడతాను గ్రూప్స్‌లో. సో, ఆ బుక్స్‌తో స్టార్ట్ చేయాలి మాతాజీ. సో, ఆ బుక్స్‌లో ఏందంటే ఇంకా సింపుల్‌గా ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ మీదనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. చాలా సరళంగా ఉంటాయి. సో, మీకు ఇంగ్లీష్ ఓకే అంటే ఇంగ్లీష్, లేదు నేను తెలుగు చదవగలనంటే తెలుగులో కూడా ఆ బుక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. తెలుగులో వాటితో మొదలు పెట్టండి పెట్టాలి. మాతాజీ, తెలుగులో యెస్ పెట్టండి. మాతాజీ. నేను రెండిట్లో పెడతాను. హరే ఎవరి కృష్ణ కన్వీనియన్స్ మాతాజీ. ఆ ప్రకారం వాళ్ళు బుక్స్ నేమ్ మాతాజీ? యెస్ మాతాజీ. నేను అదే పెడతా. లిస్ట్ ఉంటది. ఏమని అడగాలి? లిస్ట్ ఉంటది. నేను ఆ నేమ్స్ అన్నీ పెడతా మీకు ఓకే. ఇవాళ గ్రూప్‌లో. ఓకేనా? ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వచ్చినప్పుడు ఒక నా- మాతాజీ నాకు మీ మెసేజెస్ రావట్లేదు, నన్ను కొంచెం గ్రూప్ లో యాడ్ చేయండి మాతాజీ. అవునా? సరే. నేను మీకు నా నంబర్ పంపిస్తాను. నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని గ్రూప్‌లోకి యాడ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ చాట్‌లో మీకు నంబర్ పంపించాను మాతాజీ. మాతాజీ ఒక నెంబర్ పెట్టాను మాతాజీ. ప్రాజెక్ట్ చేశారు. అదే ఇదే మొదలు పెడతాను మాతాజీ, శ్రీల ప్రభుపాదుల వారిది అనమాట. ఓకే. ష్యూర్ మాతాజీ, మొదలు పెట్టండి. ఓకేనా రజని మాతాజీ, మీకు నంబర్ పంపించాను. మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేస్తాను. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? సో, ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గానీ క్వెషన్స్ వచ్చినప్పుడు, ఆ క్వెషన్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై చేసేసుకోండి. ఒకవేళ మీరు ప్రీచర్ మనకి వీక్‌లో రొటేషన్ అవుతూ ఉంటుంది గదా! ఏ ప్రీచర్ వచ్చినా కానీ క్వెషన్స్ ఉన్నాయంటే మీరు అడగండి. మాకివాళ కొన్ని క్వెషన్స్ ఉన్నాయా? క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వగలరా? అని చెప్పి అడిగితే క్లాస్ తగ్గించుకొనైనా గానీ క్వెషన్స్‌కి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే క్వెషన్స్ ఎక్కువుంటే మీరు తొందరగా ఫాస్ట్‌గా అడ్వాన్స్ అవ్వలేరు కాబట్టి, ఆ క్వెషన్స్‌కి క్లారిటీ తెచ్చేసుకోండి. మనం డైలీ మీట్ అవుతున్నాం కాబట్టి, ఈ అసోసియేషన్ నుండి మీరు మంచి లాభం పొందాలి అంటే ఎప్పటికప్పుడు మీకొచ్చిన క్వెషన్స్‌ని క్లారిఫై చేసేసుకుంటూ ఉండాలి. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అయితే ఇప్పుడు జపం చేసేటప్పుడు మాల పట్టుకొని చేయాలన్నారు కదా! హ్మ్. మ- మనము ఇప్పుడు పొద్దున ఒక మాల జపం చేస్తున్నాం కదా మాతాజీ. హ్మ్. అది మాల లేకుండా అందరితో పాటు అలా చేస్తే అది కౌంటింగ్ రాదా? లేదు మాతాజీ. మాల పట్టుకొని చేస్తేనే కౌంటింగ్. మాల ఆర్ కౌంటర్ ఏదో ఒకటి పట్టుకొని చేస్తేనే కౌంట్ అయిద్ది. లేదు అంటే కౌంట్ చేయరు మాతాజీ దాన్ని. మీరు మార్నింగ్ క్లాస్‌లో కూడా అందరూ జపం చేస్తున్నప్పుడు కూడా అందరూ మాల పట్టుకొనే చేస్తున్నారు మాతాజీ. మీకు ఓకే. మేబీ అది కనిపించకపోవచ్చు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మ్యూట్‌లో ఉండి చేస్తున్నారో అందరూ కూడా మాల పట్టుకొనే 108 టైమ్స్ చేస్తున్నారు. మీరు ఆ టైంలో మాల దగ్గర పెట్టుకోండి కదా! మాల దగ్గర పెట్టుకొని, మాల పట్టుకొని చేయండి. అదొక కౌంట్ అయిపోతుంది మీకు. ఓకే. ఓకేనా? ఓకే మేడం. యెస్ ఓకే. మాతాజీ. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? యెస్. నేను షేర్ చేస్తాను ప్రభుజీ. బుక్ లిస్ట్ అంతా కూడా గ్రూప్స్‌లో షేర్ చేస్తాను ఇవాళ. కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అంత నాకు కొంచెం పని ఉంటుంది మార్నింగ్ టైంలో. హ్మ్. అయితే స్నానం చేయడానికి కుదరదు మాతాజీ నాకు. మరి ఓకే. జపమాల ముట్టుకోవచ్చా మాతాజీ?
జనరల్‌గా మనం స్టూల్ పాస్ చేశాకైతే జపమాల పట్టుకోరు మాతాజీ. స్టూల్ పాస్ చేశాక స్నానం చేసి జపమాల పట్టుకుంటారు. లేదు బిఫోర్ దట్ మీరు జపమాల పట్టుకొనైనా చేయొచ్చు స్నానం చేయకముందు. బట్ ఒక్కసారి స్టూల్ పాస్ చేశాక ఇట్ ఈస్ బెటర్ వి టేక్ బాత్. మనం స్నానం చేసి చేయడం అనేది మంచిది మాతాజీ. సో కొంచెం అడ్జస్ట్ చేయండి టైమింగ్స్. సో దట్ స్నానం చేసి కూర్చునేలాగా ట్రై చేయండి. యూజువల్ ప్రాక్టీస్ అయితే మాత్రం స్నానం చేశాకే జపమాల పట్టుకుంటారు. అవును అదే డౌట్ క్లియర్ చేసుకున్నాను. యెస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ రోజు ఎంత బాగా చెప్పారు మాతాజీ. అసలు హరి బోల్. నాకున్న చాలా క్లియర్ అయినాయి. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. అంతే కృష్ణ దయ మాతాజీ. యెస్ మాతాజీ. సో మీ అందరికి ఆ క్వెషన్స్ సిన్సియర్‌గా మీరు అది వాటికి ఆన్సర్స్ కావాలి అని ఎదురు చూస్తున్నారు కాబట్టే కృష్ణ ఇవాళ క్లాస్ ఇలా డ్రైవ్ చేశారు. సో నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను 2 శ్లోకాస్ మీకు ఇవాళ శ్లోకాస్ చెప్దామనే స్టార్ట్ చేయబోతున్నాను. బట్ సంహౌ ఒకరి తర్వాత ఒకరు క్వెషన్స్ అడగడంలో క్లాస్ అంతా మనకి క్వెషన్స్ అయిపోయాయి ఇవాళ. సో బట్ ఫైన్ ఎనీవేస్ ఏదైనా గానీ మీరు క్లారిటీ తెచ్చుకొని ముందుకెళ్ళగలిగితే అదే కదా మన క్లాసెస్ యొక్క ఈ ఇంటెన్షన్. రోజు మంచి సత్సంగం అయింది మాతాజీ. వెరీ మరి గుడ్ మా మాతాజీ. మా డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి కదా మాతాజీ. యెస్ మాతాజీ. అందరి మనసుల్లో అవన్నీ పెట్టుకొని మేము జపం చేయాలన్నా చేయలేం కదా మాతాజీ. యెస్ మీరు యెస్. ఇప్పుడు అన్ని క్లియర్ చేయబట్టి అవును ఇది చెయ్యాలి తప్పనిసరిగా చెయ్యాలి అని ఒక అభిప్రాయం అయితే మాకు వచ్చేస్తుంది కదా మాతాజీ యెస్. మీరు యెస్ చెప్పడం మాతాజీ. వల్ల. ఒక యెస్ ఓపిక మాతాజీ. ఉన్నా లేకపోయినా మీరు చేసేటప్పుడైనా లేచినా లేకపోయినా మాల పట్టుకొనన్నా తిప్పుతాం కదా మాతాజీ. హరే యెస్ కృష్ణ మాతాజీ. హరే రామ అని. అది యెస్ మాతాజీ. శక్తి తగ్గిపోయింది మాతాజీ. నాకు 73 years వచ్చింది మాతాజీ. ఓపిక లేదు. ఒంట్లో బాగా నీరసంగా ఉంటుంది. అందువల్ల లేచి గబగబా చేయలేకపోతున్నాను మాతాజీ. ఇదివరకు అంతా ఎంత ఓపిక ఉంటే ఎంత చేయగలిగితే అంత చేయండి. ఓకేనా? అలాగే మాతాజీ. చాలా థ్యాంక్స్ అమ్మా. బాగా వివరంగా చెప్పారు. చిన్నవాళ్ళైనా మీకు నమస్కారాలు తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అట్లా మాతాజీ. క్లియర్ చేస్తుండండి మాతాజీ నెలకొకసారి. అప్పుడు మా బ్రెయిన్స్ కొంచెం యాక్టివ్ అవుతాయి. పెద్దవాళ్ళం అయ్యాం కదా డల్ అయిపోతుంటాం, కూర్చుండిపోతుంటాం. మీరు షూర్. యాక్టివ్ చేశారు అనుకోండి మేము యాక్టివ్ అవుతాం కొంచెం. డెఫినెట్లీ మాతాజీ. అదే భగవంతుడి మార్గంలోనే నడుస్తున్నాం కానీ మాకు ఇట్లా టీచింగ్ ఇచ్చేవాళ్ళు కావాలి మాతాజీ. ప్రభు చేసిన మేము ఇంత ధైర్యంగా అడగలేము మాతాజీ. మీరు కాబట్టి మేము ఫ్రీగా అడగగలుగుతున్నాం మాతాజీ. ఓకే. ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక బిడ్డలాగా అడగగలుగుతున్నాం మాతాజీ. హరి బోల్. పెద్దవాళ్ళమై ప్రేమగా హరి బోల్. చెప్తున్నారు మీరు. అందువల్ల మేము అడిగే ధైర్యం వస్తుంది మాకు మాతాజీ. థ్యాంక్ యూ సో అందరు మచ్ ఇన్ని మాతాజీ. క్వశ్చన్స్ అడిగాం కదా మాతాజీ అప్పటి నుంచి ఒక అరగంట గంట నుంచి. అలాగే 1 hour మాతాజీ. అవుతుంది చాలా థ్యాంక్స్. మాతాజీ. యెస్. హరే కృష్ణ మాతాజీ. నా నంబర్ కూడా యాడ్ చేయండి మాతాజీ. నాకు కూడా రావట్లేదు. మీకు రావట్లేదా? సరే మీకు కూడా నా నెంబర్ పంపిస్తాను. నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్‌లోకి యాడ్ చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. అది బుక్స్ అన్ని అందరూ చదువుతున్నారు కదా పఠనంలో. అవి మా దగ్గర ఏం ఉండట్లేవు. మరి ఎలా మేడం? ఎలా? అది మీరు ఇస్కాన్‌కి వెళ్ళినప్పుడు కొన్ని బుక్స్ కొనుక్కోండి మాతాజీ. ఇనిషియల్‌గా ఈ స్మాల్ బుక్స్ ఎక్కువ కాస్ట్ ఉండవు. మీరు వెళ్ళినప్పుడు ఒక 200, 300 పెట్టుకున్నా కూడా ఇనిషియల్‌గా ఒక 5 బుక్స్ మీరు కొనేయగలుగుతారు మాతాజీ. సో అట్లా వెళ్ళి కొన్ని బుక్స్ తీసుకొని రండి. అవి చదివాక మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెట్ అనేది తీసుకొని రండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మాతాజీ భక్తిలో. ఎందుకంటే ఎక్కువ ఖర్చు అనేది మనం పెట్టక్కర్లేదు. బట్ పెట్టిన కొంత డబ్బుల్లో మనకి జరిగే ప్రాఫిట్ ఆర్ మనకొచ్చే బెనిఫిట్ ముందు ఇవి అసలు మ్యాటరే కాదనమాట. సో మీరు టెంపుల్‌కి వెళ్ళినప్పుడు కొన్ని బుక్స్ అనేది ఫస్ట్ ఇనిషియల్ మన లిస్ట్‌లో ఒక 5, 6 బుక్స్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అవి మెల్లిమెల్లిగా చదవండి. రోజుకి 1 ఆర్ 2 పేజెస్ అనేవి చదువుతూ ఉండండి మాతాజీ. సో అవి ఆన్‌లైన్‌లో కూడా ఉన్నాయి కానీ అవి కొన్ని ఇంగ్లీష్‌లో ఉన్నాయి మాతాజీ. బట్ మనకి తెలుగులో కావాలి అంటే గనక మన బెటర్ బుక్ అనేది కొనుక్కొని బుక్ చేతిలో పట్టుకొని చదవడం అనేది మంచి హాబిట్ మాతాజీ. మనం శ్రద్ధ అనేది పెట్టగలుగుతాం. ఓకే మాతాజీ. ఓకేనా మాతాజీ? ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏంది? మాతాజీ ఇప్పుడు మీరు క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని శ్లోకాస్ చదువుతారు కదా, కొన్ని మంత్రాలు మంగళాచరణ్. మంగళాచరణ్ అవన్నీ ఎక్కడ ఉంటాయి? అంటే మీకు కొత్తగా కదా, ఓకే. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మాకు అవి రావు. నేర్చుకుందామంటే అవి ఎక్కడ ఫైన్. ఎలా నేను ఇవాళ అనేది? ఏం చేస్తా అంటే మంగళాచరణ్ బుక్ లిస్ట్ ఇవన్నీ కూడా అన్ని గ్రూప్స్‌లో పంపిస్తాను. ఓకేనా? ఓకే. అంటే మీరు ఏది ఎప్పుడు ఎలా చదవడం అనేది ఒకసారి నాకు మాతాజీ చిన్నది భజనమాలిక బుక్ ఉన్నది మాతాజీ. అది తీసుకుంటే అందులో అన్ని ఉన్నాయి మాతాజీ. వాళ్ళకి చెప్పండి. లేదు వాళ్ళు అనేది మంగళాచరణ్ గురించి. మనం క్లాస్ ముందు చెప్పే మంగళాచరణ్ మనకి పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఉంది మాతాజీ. నేను ఆ డాక్యుమెంట్ మీకు పంపిస్తాను. ఓకే మాతాజీ. గ్రూప్ లో పెట్టండి. గ్రూప్‌లో పెడతాను.
మీరు డైలీ ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూసినట్లయితే మనం చెప్పే మంగళాచరణ అంతా కూడా అందులో ఉంటుంది. అలా మీరు ఒక 1 వీక్ 10 డేస్ విన్నారంటే మీ నోటికి వచ్చేస్తాయి మాతాజీ. అదే ఓకే, థ్యాంక్ యూ హరే ఎస్ కృష్ణ మాతాజీ. మాతాజీ 9 హరే నంబర్స్ కృష్ణ మాతాజీ. అది ట్యూన్ తో సహా ఉంటది మళ్ళా. ఎస్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ నంబర్ చాట్ బాక్స్ లో పెట్టారు కదా 9618. నేను చెప్తాను, ఒక్క నిమిషం మాతాజీ, నేను పెడతాను, ఆగండి. ఓకే, తేడా వచ్చిందా, నేను మళ్ళీ పెడతా. అదే మాతాజీ. మాట్లాడుతూ చెప్పండి పెట్టడంలో ఒక నెంబర్ మిస్ అయింది. ఎస్ మాతాజీ, ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఓకే మాత 9618. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మాతాజీ మీరు గ్రేట్ మాతాజీ, ఎందుకంటే ఎంత ఓపికతోటి ఆ ఫేస్ లో చిరునవ్వుతోటి అసలు ఎంత ఎంత స్మైలీగా ఎంత ఓపికతో ఆన్సర్స్ ప్రతి ఒక్కరి క్వశ్చన్స్ అందరికి ఆన్సర్ చెప్పారు. అసలు హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మాకు ఇలానే మా గురువులు అలవాటు చేశారు మాతాజీ. సో ఎవరైతే ఆల్రెడీ కొంచెం ఉంది రిషికేష్ ప్రభుజీ క్లాసెస్ విన్నారో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ప్రభుజీ అయితే క్లాస్ 1 అవర్ చెప్తే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ 2 అవర్స్ తీసుకుంటారు అనమాట. సో అక్కడ నుంచే మాకు అలవాటైంది. ఓకే, భక్తిలో చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వస్తేనే భక్తిలో ఇంకా ఫాస్ట్ గా మనం ముందుకెళ్ళగలుగుతాం అనే విషయం నేను ప్రభుజీ దగ్గర నుండే నేర్చుకున్నాను. అండ్ మీరు అడిగినవన్నీ కూడా అన్ని చాలా రిలవెంట్ క్వశ్చన్స్ కదా మాతాజీ. సో వాళ్ళ నుండి వచ్చిన జ్ఞానం అది మీకు చెప్పగలిగాను మాతాజీ. ఐఎమ్ హ్యాపీ, నేను ఫార్చునేట్ అని ఫీల్ అవుతాను మాతాజీ. ఐఎమ్ బ్లెస్డ్. కృష్ణ నాకు ఈ సేవ ఇచ్చి ఇలా మీకు ఎక్కడైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్ చేయగలిగిన శక్తి కూడా కృష్ణనే ఇచ్చారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. మీ హరే కృష్ణ. క్లాస్ అంటేనే నాకు చాలా ఇష్టం మాతాజీ. మరి అది అటాచ్మెంట్ ఏందో గానీ అసలు మీ క్లాస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అసలు ఇట్లా బాగా హత్తుకున్నట్టుగా ఉంటుంది. ఏం చెప్పినా ఏది అంటే ఎవరి క్వశ్చన్లు చెప్పినా కూడా అసలు అందరి క్వశ్చన్లు వింటమే నాకు ఆనందం అనిపిస్తుంది. అలా క్వశ్చన్ అనేది ఇంకా అసలు ఇంకా ఎన్ని క్వశ్చన్లు వేసినా టైం వేస్ట్, వాళ్ళు చెప్పింది వినాలి అనే మైండ్ సెట్. వింటుంటేనే అది ఇదైతుంటది, ఇంకా నాకు క్వశ్చన్లు వస్తే టైం వేస్ట్ అవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకని అసలు చాలా అద్భుతంగా ఉంటుంది మాట్లాడి. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే చెప్ప వర్ణనాతీతం. అసలు చాలా బాగా అనిపిస్తుంది. అసలు క్లాస్ చాలా బాగుంటది. హరి ఋషికేశ్ ప్రభుజీది మీది చాలా అద్భుతంగా అసలు చాలా బాగుంటుంది. చాలా మాతాజీ బాగుంటుంది పేరు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. నా పేరు అనుష మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరిబోల్ మాతాజీ. స్మైలింగ్ తోనే అందరూ అట్రాక్ట్ అవుతారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు భక్తి చేస్తుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు మాతాజీ. లైఫ్ లో ఇప్పుడు క్లాస్ పెట్టేశాక నాకు కూడా ఎన్నో ఉంటాయి అనమాట. తర్వాత అవన్నీ సెకండరీ అనమాట. క్లాస్ లో కూర్చున్నప్పుడు మనకి ఏంటంటే ఇంక అన్ని మర్చిపోయి హ్యాపీగా ఇంక ఇందులో ఉంటాం అనమాట. అందుకే ప్రశాంతంగా ఉంటుంది. భక్తి ఆ శక్తి ఇస్తుంది అనమాట మనకి. జపం మంచిగా చేస్తూ ఉంటే మనకి మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం మాతాజీ భక్తిని. మనం భగవద్గీత గురించి వింటున్నప్పుడు ఆ కథలో ఆ రుచి వస్తూ ఉంటుంది. హరి చాంటింగ్ అనేది కొంచెం కష్టంగానే అనిపించినా కూడా బట్ ఏంటంటే మెల్లమెల్లగా అందులో ఇంకా మనం శ్రద్ధగా చేయాలి అని పెరుగుతూ ఉంటుంది. అండ్ కీర్తన చేస్తున్నప్పుడు కూడా ఆనందం వస్తుంటుంది. భక్తి అంటేనే ఇంకా ఆనందం మాతాజీ. ఏదైతే భౌతికంగా వెతికామో, ఎంతో కష్టపడి వెతికాం. నిన్న ఒక క్లాస్ విన్నాను, అందులో చెప్పారనమాట భౌతికంగా చేసే ప్రతి పనిలో కూడా ఇంత ప్లెజర్ ఉంటే ఇంత పెయిన్ ఉంటుందన్నమాట. అంటే భౌతికంగా చేసే ప్రతి పనిలో ఇంత ఆనందం వస్తుందని మనం ట్రై చేస్తాం, కానీ వచ్చేది ఇంత ఆనందం. బాధ ఉండదు అని చెప్పి ట్రై చేస్తాం, ఇంత ఆనందం కోసం ఇంత బాధపడాల్సి వస్తుంది అనమాట. కానీ భక్తిలో ఏమవుతుంది తెలుసా, 2 రివర్స్ అవుతాయి అనమాట. ఇంత కష్టం మనం పెట్టగలిగితే ఇంత ఆనందం ఇస్తారనమాట కృష్ణ. కానీ మన దురదృష్టం ఏంటంటే ఇంత కష్టం పెట్టడానికి కూడా మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే నేను కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటాను అనమాట. అబ్బా చేయాలా, అబ్బా చెప్పాలా అని నేను కంప్లైంట్ చేస్తూ ఉంటా. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జస్ట్ మనం పడే కష్టం ఇంతే, రవ్వంత కష్టం పడితే. కష్టం అంటే బేసిక్గా ఇప్పుడు మనకు కష్టం అనిపిస్తుంది, కానీ రుచి వచ్చేసిందంటే అందులో కూడా కష్టం అనిపించదు. బట్ అంత ఎఫర్ట్ పెట్టగలిగితే ఇంత రిజల్ట్ వస్తుంది మనకి భక్తిలో. భౌతికంలో రివర్స్, ఇంత ఎఫర్ట్ పెట్టినా కూడా మనకు వచ్చే ఆనందం ఇంత, రవ్వంత ఆనందం. బాధ ఇంత వస్తుంది, కానీ భక్తిలో బాధే లేదనమాట. బాధలన్నిటి నుండి మర్చిపోయే శక్తి, మర్చిపోవడమే కాదు బాధల్ని జయించగలిగిన శక్తి కూడా మనకి భక్తి ఇస్తుంది. సో వెరీ పవర్ఫుల్ మాతాజీ.
మాతాజీ 100%. ఇప్పుడు రిషికేష్ ప్రభుజీ గురించి చెప్పారు కదా, అయితే నేను మా బాబు వాళ్ళకి బెహరానికి పంపించా మాతాజీ రిషికేష్ ప్రభుజీ క్లాసెస్ కొన్ని. అయితే నిన్న వాళ్ళందరూ మెసేజ్లు పెట్టారు మాతాజీ, అసలు ఎంత బాగుంది రిషికేష్ ప్రభుజీ, ఎంత బాగా చెప్పారని అందరూ నాకు థ్యాంక్స్ చెప్తూ చాలా మెసేజ్లు పంపించారు మాతాజీ. మా బాబు కూడా చెప్తున్నాడు, అమ్మ నువ్వు పంపించాయి చాలా బాగుంటున్నాయి. అంటే నిన్న మళ్ళీ సెకండ్ నుంచి మళ్ళీ భగవద్గీత క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా మాతాజీ. నిన్న గంగపాలక ప్రభుజీని అడిగి మళ్ళీ అవి కూడా మళ్ళీ పోస్ట్ చేశాను. చాలా మంది అడిగారు మాతాజీ, వాళ్ళందరికి కూడా పెడితే అమ్మ మాకు కూడా పంపించు, చాలా మంది అడుగుతున్నారు అని చెప్పారు మాతాజీ. అదే రిషికేష్ ప్రభుకి మరీ ధన్యవాదాలు చెప్పాలి మాతాజీ. నేను రిషికేష్ ప్రభు ఎక్కువ మీతో కాంటాక్ట్ ఉంటాను కానీ ప్రభుజీతో ఎక్కువ కాంటాక్ట్ లో లేను. మొన్న టెంపుల్లో కలవడం అనమాట, అందుకని ఒకసారి చెప్దామని మాతాజీ గ్రూప్ తరఫున. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీరు భగవద్గీత క్లాసెస్ గురించి గుర్తు చేశారు. జూలై 7th నుంచి ఈవినింగ్ బ్యాచ్ అనేది నేను తీసుకుంటున్నాను. సో సారీ జూన్ 7th నుంచి. సో మనకి ఆ రోజు ఏకాదశి అయింది. ఈవినింగ్ 8 PM నుంచి డైలీ మనకి 18 days 18 చాప్టర్స్. 18 days అంటే ఇంకొక 2 days ఎక్స్ట్రా అవుతుంది. సో 20 daysలో మనం 18 చాప్టర్స్ కవర్ అయ్యే కోర్స్. ఆల్రెడీ మీరు కొంతమంది అటెండ్ అయ్యి ఉంటారు ప్రభుజీ క్లాస్, రిషికేష్ ప్రభుజీ క్లాస్ కానీ, గంగాపాలక ప్రభుజీది కానీ, గోవర్ధన్ ప్రభుజీ క్లాసెస్ కానీ అటెండ్ అయి ఉంటారు. ఈసారి మళ్ళీ మనం జూన్ 7th నుంచి ఇంకొక బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఈవినింగ్ 8కు ఉంటుంది. అది జూన్ 2 కూడా అంటారు కదా మాతాజీ, జూన్ 2కు పెడతారు. జూన్ 2nd మార్నింగ్ బ్యాచ్ ఉంది మాతాజీ, అది వేరే మాతాజీ చెప్తున్నారు. అది మార్నింగ్ అనమాట, మార్నింగ్ 10 o'clock ఉంటుంది అనుకుంటాను ఆ బ్యాచ్. సో మీ కన్వీనియంట్, మీ టైం ఎప్పుడు కుదురుతుందో దాని ప్రకారం మీరు అది కానీ ఇది కానీ ఏదైనా రిజిస్టర్ అవ్వచ్చు. 2 వింటానంటే 2 వినొచ్చు, మీ ఇష్టం. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మాతాజీ చాలా బాగా చెప్తున్నారు. 1 hour నుండి ఓపికగా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తున్నారు మాతాజీ. మాతాజీ లోనే మాకైతే అన్ని సమాధానాలు దొరికిపోయాయి. మేము రీసెంట్ గా గంగాపాలక్ ప్రభుజీ 18 days క్లాస్ కంప్లీట్ చేశాం మాతాజీ. మీ నంబర్ ఉంటే ఒకసారి మెసేజ్ పెట్టండి మాతాజీ, మీ గ్రూప్ లో జాయిన్ అవుతాము. ఇంతకు ముందు మీరు బుక్స్ గురించి చెప్పారు కదా మాతాజీ, బుక్స్ చదవండి అనేసి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది మాతాజీ, అది షేర్ చేసుకోవచ్చు మాతాజీ? చెప్పండి మాతాజీ. మాతాజీ ఏంటంటే నాకు అప్పుడు అంటే భగవద్గీత మామూలుగా రెగ్యులర్ గా అప్పుడు గోరఖ్పూర్ భగవద్గీత చదివేదాన్ని మాతాజీ చిన్నప్పటి నుండి, కొంచెం కొంచెం అప్పుడప్పుడు జస్ట్ శ్లోకాలు రిసైట్ చేయడం కానీ ఇలాంటివి ఏం తెలియదు నాకు. జస్ట్ పర్పట్ అట్లాంటివి చదివేదాన్ని. కానీ 2015లో చాలా బెడ్ సిక్ అయ్యాను మాతాజీ. అప్పుడు నాకు బెంగళూరు నుండి మా బ్రదర్ ఉపనిషత్తు అనేసి ఉపదేశామృతం బుక్ ఒకటి తీసుకొచ్చారు మాతాజీ. అప్పుడు ఊరికే ఉండలేక జస్ట్ శ్లోక కూడా నాకు చదవడం రాదు. కానీ అప్పుడు ఏం చేశానంటే, సరే శ్లోక చదవడం రాకపోతే పర్లేదు కానీ మీనింగ్స్ చదువుతూ నేను పర్పట్టు దాని కింద ఉన్న ప్రభుపాదులు రాసింది ఏదైతే ఉందో అవంతా చదివేదాన్ని మాతాజీ. అట్లా చదివి జస్ట్ 1 టైం 2 times చదివాను ఆ బుక్స్. అప్పటి నుండి సెర్చ్ చేయడం మొదలు పెట్టాను, ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి ఇలా. అంటే అప్పుడు నాకు ఇస్కాన్ గురించి కానీ ఇలాంటివి ఏం తెలియదు మాతాజీ 2015 వరకు కూడా. సో బాగా ప్యారలైజ్ అయిపోయాను, సయాటికా అట్లా వచ్చేసి. 1-2 years 1.5 year బెడ్ రెస్ట్ తీసుకున్నా కూడా నాకు అసలు తగ్గలేదు మాతాజీ. సో చాలా సివియర్ అయిపోయి సర్జరీ వరకు వెళ్ళిపోయాను. సర్జరీ చేస్తుంటే మాతాజీ ఆల్మోస్ట్ డాక్టర్స్ చెస్ట్ పైన ఇట్లా కొట్టేస్తున్నారు నాకు, సివియర్ ఎక్కువైపోయి సర్జరీ జరిగిన తర్వాత కూడా. సో నాకు ఇది అంటే చాలా మందికి చెప్పుకున్నాను కానీ మీరు నిద్రపోయి కలగన్నారు అనేసి చాలా మంది అంటారు నన్ను. కానీ నాకు అప్పుడు ఒక చిన్న వాయిస్ వినిపించింది మాతాజీ. కాసేపు మా ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చి తర్వాత నా బాబు ఒక యూకేజీ ఉండేవాడు మాతాజీ అప్పుడు 2015లో. కాసేపు బాబు అట్లా గుర్తొచ్చిన తర్వాత ఏమైందంటే ఒక చిన్న వాయిస్ వినిపించింది, తను ఇప్పుడిప్పుడే నా గురించి తెలుసుకుంటుంది, ఇప్పుడు వద్దు తాను అన్న ఒక్క వాయిస్ వినిపించింది మాతాజీ. అది నిజంగా కృష్ణ కొని నేను అప్పటి నుండి ఇస్కాన్ ఫాలో అవుతున్నాను మాతాజీ. ఇది షేర్ చేసుకోవాలనిపించింది మాతాజీ. తర్వాత నాకు మా వారి ద్వారా ఒక భగవద్గీత అనేది ఒక గ్రూప్ ఉండటంతో ఇస్కాన్ మ్యాంగ్లూర్కి కనెక్ట్ అయ్యాను మాతాజీ.
కులాయి, నామనిష్ట ప్రభుజీ వాళ్ళతోటి. ఓకే. సో, అక్కడి నుండి ఈ జర్నీ ఇంకా స్టార్ట్ అయ్యి బిట్స్‌కి రావడము, అట్లా చేయడం మొదలుపెట్టాను. అక్కడ కూడా చాలా మందిని అడిగాను. ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయా మాతాజీ? అంటే నేను ఆఫ్‌లైన్ రాలేను ప్రభుజీ హ్మ్. అని. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేయలేదు మాతాజీ. హ్మ్. సో, చెప్పినప్పుడు చెప్తాము అన్నారు. సో, మొత్తానికి మేము మళ్ళీ అబిట్స్‌కి కనెక్ట్ అయ్యాను మాతాజీ. కృష్ణ వెరీ గుడ్. ప్రభుజీ వచ్చి క్లాసెస్ చెప్తున్నారు. ఇంకా ఈ మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇక్కడ మంచిర్యాల రావడం జరిగింది. ఈ రామగుండంలో ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా మాతాజీ! అక్కడ చిన్న యెస్. సర్వీస్ అట్లా దొరికింది. ప్రభుజీ క్లాసెస్ వింటున్నాము. ఇట్లా వెరీ ఇప్పుడు గుడ్. జర్నీ అయితే కొనసాగుతుంది మాతాజీ. కృష్ణ కృప ఉంది కాబట్టే ఇందులో ఉన్నాననేసి అనుకుంటున్నాను మాతాజీ. హరే కృష్ణ. థాంక్ యూ వెరీ ఫర్ కూల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ షేర్ చేసినందుకు మీ ఎక్స్‌పీరియన్స్. యెస్ మాతాజీ. భగవంతుడు మనకి సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తారు మాతాజీ. సో, మేబీ అంటే మీరు చెప్పేది చాలా మంది నమ్మకపోవచ్చు. అది మీరు భ్రమ, మీరేదో కలగనడం వల్లలా అని మీరు అనొచ్చు కానీ, బట్ వి నెవర్ నో. భగవంతుడు మనతో ప్రతిస్పందించాలి అంటే ఏ విధంగా అయినా ప్రతిస్పందించొచ్చు. ఇట్లానే ప్రతిస్పందించాలి, అలానే ప్రతిస్పందించాలి అని చెప్పడానికి మనమెవరం? హి ఈస్ ద కంట్రోలర్ గదా! ఆయన సుప్రీం కంట్రోలర్. మీకు ఆ రూపంలో మీకు భక్తి పైన ఇంట్రెస్ట్ కలిగించేలాగా అలా ఒక మాట మాట్లాడుండొచ్చు కదా! సో, మనం అది కాదు అని చెప్పి రూల్ ఔట్ చేయలేమనమాట. కానీ మీరు అది అలా తీసుకోవడం వల్ల భక్తిలో ఇవాళ ముందుకెళ్తున్నారంటే ఖచ్చితంగా అది భగవంతుని కృపనే కదా మాతాజీ. భగవంతుడు అలా మీకు ఇన్‌స్పైర్ చేశారు కాబట్టి ఇవాళ ఇలా మీరు భక్తిలో ఇంత సిన్సియర్‌గా ముందుకు వెళ్ళగలుగుతున్నారు కదా! సో, ప్రతి ఒక్కళ్ళకి కూడా లైఫ్‌లో ఛాన్స్ ఇస్తారు మాతాజీ భగవంతుడు. సో, మనం ఒక్కసారి భగవంతుని భక్తి చేశాము అంటే భగవంతుడు మన చెయ్యి వదలడనమాట. ఖచ్చితంగా మన చేయి పట్టుకొనుంటారు. సో, అది ఏదో టైంలో మనం ఎక్స్‌పీరియన్స్ అవుతాం మాతాజీ. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మాతాజీ. ఇట్లా షేర్ చేసినప్పుడు బాగా అనిపిస్తదనమాట భగవంతుడు మనల్ని వదలడు అని చెప్పి. చాలా సార్లు ఏమో నేను చేసే భక్తి ఎటెళ్తుందో ఏమో అని చాలా మందికి డౌట్ ఉంటది గానీ, నో. ఎవ్రీథింగ్ ఈస్ కౌంటెడ్ ఇన్ భక్తి. ప్రతిది గూడా కౌంట్ అయిద్దనమాట భక్తిలో. మీరు ఆ ఉపదేశామృత అవి వచ్చినప్పుడు మీరు సిన్సియారిటీ పెట్టి, ఓకే నాకు శ్లోకాస్ అయితే రావట్లేదు అవి పక్కన పెట్టి పర్పోర్ట్స్ అయినా చదువుతాను అని చెప్పి మీరు అందులో అయినా సిన్సియారిటీ చూపించబట్టి కృష్ణ మీకు మళ్ళీ అవకాశం ఇచ్చారనమాట. లేదు తను భక్తిలో ఇంకా ముందుకెళ్ళాలి. తనలో సిన్సియారిటీ నాకు కనిపించింది. మనం సొసైటీకి, సమాజానికి ప్రూవ్ చేయక్కర్లేదు మాతాజీ. మనలో సిన్సియారిటీ అనేది భగవంతుడికి కనిపించేస్తది. ఒకసారి భగవంతుడు ఆ సిన్సియారిటీ చూసారు అంటే మాత్రం మనల్ని భక్తిలో ఎట్లాగొట్లా ముందుకు తీసుకెళ్తారు మాతాజీ. దానికి మీరే నిదర్శనం అనమాట. ఇప్పుడు మీరు చెప్పినంత ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా అదే నిదర్శనం మాతాజీ. మాతాజీ ఆల్మోస్ట్ అసలు శ్వాస ఆగిపోయింది మాతాజీ. తెలుస్తుంది నాకు కొట్టేస్తున్నారు. హ్మ్. లైట్‌గా చాలా సేపు వాళ్ళు ప్రెస్ చేసిన తర్వాత ఆ వాయిస్ వచ్చినాక మళ్ళీ నేను శ్వాస తీసుకోగలిగాను తీసుకున్నారు. మాతాజీ. వెరీ గుడ్. యెస్ మాతాజీ. కానీ మీకది ఇంకా లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ మాతాజీ. లైఫ్ ఉంది అంటే ఇది నేను కృష్ణ కోసం నేను బ్రతకాలి అని మీకలా ఒక ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేసారు కదా మాతాజీ. ఇట్ ఈస్ లైక్ ఇంకా మీరు శ్వాస తీసుకుంటున్న ప్రతిసారి గూడా మీకు అది అనిపిస్తూ ఉంటది కదా మాతాజీ. యెస్ దిస్ ఈస్ ఛాన్స్ గివెన్ బై కృష్ణ టు మీ అని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటది కదా! చాలా బ్లెస్డ్ మాతాజీ అది. యెస్. సగం వాణి పెట్టి సగం థాంక్ యూ వాణి సో కూడా మచ్ మాతాజీ షేర్ చేసినందుకు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మేము రోజు ఇస్కాన్ గుడికి వెళ్ళేవాళ్ళం మాతాజీ భజనకి. హుహు. సండే కూడా మా హస్బెండ్ కూడా వచ్చేవాళ్ళు. ఆయన ఆఖరికి ఆ మాతాజీ మా ఇంటికి వచ్చారు. మాతాజీ వచ్చినప్పుడు హరే కృష్ణ హరే రామ నామం తీసుకొని ఆమెతో ఆ మంత్రం అన్ని 3 సార్లు చెప్పించుకొని వెళ్ళిపోయారు మాతాజీ దేవుడి దగ్గరికి. ఒక ఓకే. లాస్ట్ టైంలో ఆ యెస్ మాతాజీ మాతాజీ. అదే అన్నారు. చాలా 2 ముగ్గురు ఇట్లాగే చేశారమ్మా అని చెప్పి అన్నారండి మాతాజీ. అలాగే యెస్ మాతాజీ. భగవంతుడి నామం తీసుకుంటే అలాగే భగవంతుడి దగ్గరికే చేరుతాం మాతాజీ. ఆ కృష్ణ యెస్ మాతాజీ. హరే కృష్ణ సో మాతాజీ. మా ఎక్స్పీరియన్స్ మాతాజీ అది. థాంక్ యూ సో మచ్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థాంక్ యూ సో హరే మచ్. కృష్ణ మాతాజీ. ఈ హరే ఈ కృష్ణ. క్లాసెస్ మనకు 11:00 కూడా కంటిన్యూయేషన్ ఉంది కదా! హుహు. ఇప్పుడు ఈ క్లాసెస్ ఇట్లనే కంటిన్యూ అయితాయా మాతాజీ? అంటే మార్నింగ్ బ్యాచా? ఇప్పుడు 6:15కి ఏదైతే జాయిన్ అయ్యామో అదా? అవును మాతాజీ. ఇది ఉంటది మాతాజీ. మనకి సిలబస్ ఉంది కదా! భగవద్గీతలో అన్ని శ్లోకాస్ కవర్ అవ్వాలి అని సిలబస్ ఉంది కాబట్టి, సో మనం ఇదైతే కంటిన్యూ అయితూనే ఉంటుంది మాతాజీ. ఈ జపా సెషన్ ఉంటది. ఆహా! మళ్ళీ మనము 11:00కి మళ్ళీ ఒకటి క్లాసెస్ స్టార్ట్ అయితదని చెప్పారు కదా! గంగాపాలక్ ప్రభుజీ. హుహు. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? చేయొచ్చు మాతాజీ. అంటే మీరనేది భగవద్గీత 18 డేస్ 18 చాప్టర్స్‌దా? ఆ!
అది కూడా చేయొచ్చు మాతాజీ మీరు. ఇదేంటంటే డైలీ మాతాజీ డైలీ జపా సెషన్ ఇది. అవేంటి అంటే మనము ఎవ్రీడే ఒక చాప్టర్ పైన డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసి ఒక 1, 1½ అవర్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ప్రీచర్. సో, అది 18 చాప్టర్స్ అయిపోతే ఆ క్లాస్ ఎండ్ అయిపోతుంది ఇంకా. బట్ ఇది అలా కాదనమాట. మనకి డైలీ రన్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ ఈ సిలబస్ అయిపోయింది అంటే నెక్స్ట్ మళ్ళీ ఏంటి వేరే సిలబస్ ఏంటి అని చెప్పి ఆలోచించి ఇది కంటిన్యూ చేస్తామనమాట. బట్ అది మాత్రం ఒక కోర్స్ అనేది పెట్టుకొని ఆ కోర్స్ అయిపోతే ఇంకా అది ఎండ్ అయిపోతుంది. సో, మీరలా అంటే 18 మనకి డేస్ 18 చాప్టర్స్ వినాలి అనుకుంటే ఆ సెషన్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీతో పాటు మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అసలు భగవద్గీత ఏంటి తెలుసుకోవాలని ఉంది అనుకునే వాళ్ళందరూ కూడా ఈ కోర్సెస్ వాళ్ళకి రిఫర్ చేయండి మాతాజీ. ఫ్రీ కాస్ట్ కదా! మనం డబ్బులు పెట్టాల్సిందేం లేదు. జస్ట్ కూర్చొని వినడమే కదా! మన ఇంట్లో కూర్చొని వినడమే. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, రిఫర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి కూడా. పొద్దున్నే లేవగానే బ్యాటరీ రీచార్జ్ అవుతుంది మాతాజీ. మీ మాట, ఈ శ్లోకం వినేటప్పటికి మనం డౌన్ అయిపోయిన వాళ్ళల్లా యాక్టివ్ అవుతున్నాం మాతాజీ. ఈ యెస్ మాతాజీ. ప్రేయర్ వల్ల, హరే కృష్ణ మంత్రం వల్ల, మీ మాటల వల్ల అట్లా చెప్తుండండి మాతాజీ. వీక్లీ వన్స్ అన్నా చెప్తుండండి మాతాజీ మాలాంటి తప్పకుండా వాళ్ళకి. మాతాజీ. లేకపోతే తప్పకుండా అలా మాతాజీ. డల్ అయిపోతాం మాతాజీ. మేము పెద్దవాళ్ళమయ్యే కొద్దీ ఏం ష్యూర్ మాతాజీ. చేయలేకపోతున్నాం, ఏం చేత కావట్లేదు అలాగని చతికిల పడిపోతున్నాం మాతాజీ. యెస్. ఓకే. హరే ష్యూర్. కృష్ణ మాతాజీ. హరే మీరు కృష్ణ మమ్మల్ని మాతాజీ. యాక్టివ్ చేయాలి మాతాజీ అంతే. ష్యూర్ మాతాజీ. మనందరం కలిసి అందరిని ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కళ్ళకి ప్రోత్సాహం ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి మాతాజీ భక్తిలో. అంతే. అందుకనే అసోసియేషన్ సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కళ్ళమే నేను సోలో గేమ్ ఆడతాను అంటే కుదరదనమాట భక్తిలో. మనందరం గ్రూప్‌గా ఉండి ఒక అసోసియేషన్‌లో ఉండి ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకొని ముందుకెళ్తేనే వెళ్ళగలుగుతామనమాట. లేదు అంటే మాత్రం ఇట్లా అసోసియేషన్‌లో లేమంటే భక్తిలో నిలకడగా ఉండలేం. సో, ష్యూర్ మాతాజీ. మీకిలా ఏదైనా క్వెషన్స్ కానీ ఇట్లా ఏమన్నా ఉన్నాయి క్లారిటీ కావాలి అంటే గనక నేనొకసారి మాట్లాడతాను. సండే క్లాస్ కానీ, సాటర్‌డే గానీ ఒక క్లాస్ అనేది ఎక్స్‌క్లూజివ్‌గా దానికోసం పెట్టేలాగా ఏమన్నా కుదురుతుందేమో ట్రై చేస్తాం. ఓకేనా మాతాజీ? తీసుకోండి మాతాజీ. ఒక క్లాస్ తీసుకుంటే సండే గాని, సాటర్‌డే గాని మాకు అన్నీ మీరు క్లియర్ చేస్తారు. మాకు గూడా మనసుకి బాగుంటది మాతాజీ. మేము ష్యూర్ మాతాజీ. మాట్లాడగలుగుతున్నాం, మాతాజీతో మాట్లాడాము. మాకు ఎంకరేజ్‌మెంట్. మీరు ష్యూర్ మాతాజీ. మమ్మల్ని పుష్ చేసినట్టు అవుతది మాతాజీ. లేకపోతే అలా డల్ అయిపోతున్నాం. ఆరోగ్యం బాలేదు గదా! ఇలాగ అయిపోతామేమో ఇదే ఉంటుంది గానీ ధ్యాస ఆ జబ్బు మీదే ఉంటుంది గానీ వేరే వాటి మీద ఉండట్లేదు మాతాజీ. యెస్ మాతాజీ. ఎప్పుడు కూడా అదే మీరు మీ ఆరోగ్యానికి మీ అనారోగ్యానికి చెప్పాలన్నమాట ఏంటి అంటే, ఇప్పటిదాకా నువ్వు పెద్దేమో నా లైఫ్‌లో, ఇప్పటి నుండి నాకు కృష్ణ పెద్దయ్యారు. సో, కృష్ణని పట్టుకుంటే ఇట్లాంటివన్నీ కూడా అట్లా ఒక చిన్న గడ్డిపోచలాగా అని చెప్పి మీరు మీ అనారోగ్యానికి చెప్పండి. సో, లైఫ్‌లో బాడీకి ఛాలెంజెస్ ఉంటే భక్తి చేయడం అనేది అంత పాసిబులా అంటే కాదు మాతాజీ. కానీ ఎట్లాంటి ఛాలెంజెస్ ఉన్నా కూడా మనమున్న స్థితి నుండి మనం భక్తి చేయగలం. ప్రొవైడెడ్ మనకి చెయ్యాలి అన్న కోరిక ఉంటే. సో, మీరు పడుకొని జపం చేయండి. మీరు నిలకడగా కూర్చొని స్ట్రెయిట్‌గా ఇలా కూర్చొనే జపం చేయాలి అంటే కష్టం. మీరు పడుకొని చేయండి, కూర్చొని చేయండి, నించొని చేయండి, కొంచెం తిరుగుతూ చేయండి. ఏది చేసినా కూడా భగవంతుని నామాన్ని శ్రద్ధగా వినండి. ఆ వినడంలోనే సగం ప్యూరిఫికేషన్ అయిపోతుంది మాతాజీ. అసలు మనకి ఈ బాధుందే, ఆ బాధుందే, ఆ కష్టముందే, ఇదుందే, అదుందే అని చెప్పి మన మనసు ఇది చేస్తా ఉంటుంది కదా! అన్నిటికి సొల్యూషన్ ఏంటి అంటే భగవన్నామాన్ని శ్రద్ధగా విన్నామంటే అసలు ఇవన్నీ చిన్నవి వీటిపైన ఎందుకు నేను ఆలోచించాలి? భగవంతుడి నామమే నా దగ్గరుంది. భగవంతుడే నాతో ఉన్నాడు. ఇలాంటి వాటిపైన నేను ఎందుకు ఎక్కువ ఫోకస్ చేయాలి? దానికి కావాల్సిన కేర్ నేను తీసుకుంటా. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ నేను తీసుకుంటా. అంతే. దాని గురించి మైండ్‌లో పెట్టేసుకొని అయ్యో! ఇదొచ్చిందే అని చెప్పి బాధపడడం అనేది నేను చేయను. ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో అది జరుగుతూ ఉంటుంది. నేను మాత్రం భగవంతుని నామం అనేది నీ తీసుకుంటూ నామం ఉంటాను. పట్టుకొని వదలను తండ్రి. నువ్వే కాపాడాలి మమ్మల్ని. యెస్. అన్యదా శరణం నాస్తి ప్రభు. నువ్వే దిక్కు మాకు. ఇంకా ఎవరు మమ్మల్ని రక్షించేవాళ్ళు లేరు అని భగవంతుడినే పట్టుకోవాలి. పాదాలు పట్టుకోవాలి మాతాజీ. యెస్ మాతాజీ. ఆయన పాదాలు పట్టుకొని శరణంటే ఆయనే చూసుకుంటాడు మాకు అన్ని యెస్. వచ్చిన కష్ట నష్టాలన్నీను. యెస్ అలాగే మాతాజీ. మాతాజీ. కరెక్ట్. చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. వాళ్ళ మీటింగ్ చాలా బాగుంది. మాకందరికి చాలా హ్యాపీగా మనసు నిండిపోయింది మాతాజీ. అలాగే హరి బోల్. వారానికి ఒక్కసారి మీ క్లాస్ ష్యూర్. ఇవ్వండి మాతాజీ పలానా రోజు అని చెప్పి. అలాగే ష్యూర్ మాతాజీ. అలాగే మాతాజీ. హరే థ్యాంక్స్ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మహీపాల్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ నేను ఇస్కాన్ భోజనంలో 18 డేస్ క్లాస్‌లో విన్నా మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. అప్పటి నుంచి మొత్తం నేను ఇంతకుముందు మామూలుగా ఇట్లా అది వర్క్ చేసుకుంటోని నాకు మేకలు కోలుండే మాతాజీ. అయితే ఆ క్లాస్‌లో నుంచి మనకు అది ప్రతి ఒక్క జీవి ఎట్లంటే మన కృష్ణ పరమాత్మ నుంచి ఆత్మ పరమాత్మ అని చెప్పారు కదా మాతాజీ.
మనం ఇట్లా దేన్ని హింస చేయొద్దు, అహింస చేయని చెప్పేసి నేను మా క్లాస్లో అది మాతాజీ చెప్పారు. దాని నుంచి నా మనసు మొత్తం మాత్రం మాతాజీ ఎట్లప్పుడు అంధకారం నుంచి మనకు వెలుగులోకి ఎట్లా వస్తామో నా మొత్తం మారిపోయిన మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. మేకలు కోళ్ళు తీసేసి 3 ఆఫీసులు తెచ్చిన మాతాజీ, లేగదూడలు. ఓకే, మాతాజీ ఇవి లేగదూడలు ఇవి. ఒక్క నిమిషం ప్రభు, నేను స్పాట్ లైట్ చేస్తాను. హరి బోల్ ప్రభుజీ. మాతాజీ లేగదూడ ఇవి. ఎందుకంటే ఇప్పుడు ఇంత చేయడం ఎట్లప్పుడు మనము అది ఏ జీవిని తిన్నా కానీ మనం మన పరమాత్మకి మనము హింస కదా మాతాజీ. ఎస్ ప్రభుజీ. నాకు కూడా ఎట్లా నాకు క్లాస్లో అది ఇన్నకాడ నుంచి నాకు మనశ్శాంతి అనేది చాలా బాగుంది మాతాజీ. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఒక జీవిని చంపి తింటున్నామంటే మనం కూడా ఒక హత్య చేసినట్టు, లేకుంటే మా పరమాత్మనికి ఏదో హాని చేసినట్టు మాతాజీ. దాని నుంచి నేను క్లాస్ ఇన్నకాడ నుంచి మేకల తీసి ఆవులు తెచ్చిన. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మాతాజీ నాకైతే ఇప్పుడు. హరి బోల్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, మీరు ఆ జీవన ఉపాధి అనేది వాటిని అమ్ముకొని ఇది చేసే బదులు ఆవు పాలు అనేవి అమ్ముకుంటూ, సో అట్లా మీరు మార్చుకోవడం అనేది చాలా, అంటే మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది ప్రభుజీ. అండ్ గో సేవ చేయడం అనేది ఇంకా గొప్ప అదృష్టం ప్రభుజీ. భగవంతుడికి పేరు గోవిందుడు, గోపాలుడు అనమాట. సో ఎప్పుడైతే మనం గో సేవ చేస్తామో భగవంతుడు అత్యంత ప్రీతి చెందుతాడు అనమాట. కృష్ణ చాలా ఇష్టపడతారు. చాలా మాత్రం నాకు తెలుసు గోవులు అంటే ఇప్పుడు ఎంత ప్రేమ అంటే నేను ఎక్కడన్నా నేను రాగానే అవి అరుస్తుంటే ఇట్లా మా చేలో ఉంటాయి ఆవులు ఇవి. నేను బండి మీద వస్తూ ఉంటే నేను రాగానే నా ముఖం చూసి అరుస్తుంటే ఎందుకంటే రాగానే మీద నేను మెత్తేస్తుంటా కదా, మీద తీయడము గోమూయం తీయడం చేస్తూ ఉంటే నేను రాగానే నాకు నా మనిషి వచ్చని చెప్పేసి అరుస్తూ ఉంటే నాకు చాలా ఆనందం ఉంటుంది మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. వెరీ నైస్ ప్రభుజీ. సాక్షాత్ ఇవాళ లైవ్ ఎగ్జాంపుల్, భగవద్గీత వినడం వల్ల లైఫ్ లో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనేది మీరు ఎగ్జాంపుల్. కృష్ణుడు మీ దగ్గరే ఉంటాడు. రాగానే ఎంత రాగానే తలక లేపుతూ ఉంటారు, ఎంత రాసినా కానీ మంచి అనిపిస్తుంది మాతాజీ. హరి హరి బోల్ ప్రభుజీ. పేరు పెట్టండి స్వామి, నామకరణం చేయండి. హరి బోల్. అంత మాతాజీ మన శ్రీకృష్ణుని దయ నా పైన చాలా ఉంది మాతాజీ. ఎందుకంటే ఇంత ముందు చేస్తుంటే నాకు మనశాంతి ఉండకుండే, కానీ నాకు ఏమంటే మేకలు తీసి లేగదులు తెచ్చిన నాకు అది ఇప్పుడు ఉన్న కష్టాలు ఉన్నాయి కానీ నాకు మనశ్శాంతి ఉంది మాతాజీ. ఏ కష్టం వచ్చి నేను తట్టుకోగల శక్తి నాకు వచ్చింది మాతాజీ. అది భక్తిలోనే వస్తుంది ప్రభుజీ. మీరు ఎప్పుడైతే భగవంతుడు ఇచ్చిన మాట విని మీ జీవితాన్ని మార్చుకున్నారో భగవంతుడు మీకు ఆ ప్రశాంతతని ఇవ్వడం మొదలు పెట్టారు ప్రభుజీ. మాతాజీ అట్లా ఇంత ముందు కష్టం వస్తే నాకు నేను ఎట్లా అంటే ఎంత చాలా బాధ ఉంటుండే, ఎవరికి చెప్పలేకపోతుండే మాతాజీ. ఏం చేయాలి, ఎట్లా చెప్పినా కానీ వాళ్ళు ఏమంటారు అంటే నీకే ఉన్నాయి బాధలు మాకు లేవా అన్నట్టు మాట్లాడుతుర్రి. కానీ ఏమంటే నువ్వు భగవద్గీత మన శ్రీకృష్ణ పరమాత్మని మాట అయినాను, మన దారిలో పోతున్నాను, ఉన్న కష్టం ఉంది కానీ నాకు మనసు మాతాజీ. ఇప్పుడు లేకుండా ఎప్పుడైనా ఆ కష్టం నేను ముందుకే వెళ్ళగలను అనే ధైర్యం నాకు వచ్చింది మాతాజీ. హరి హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మీరు ఇవాళ షేర్ చేసి మీరు ఇలా చూపించి వీడియో ఆన్ చేసి చూపించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల 10 మంది కూడా మారుతారు ప్రభుజీ. భక్తి ఎప్పుడు అట్లా ఉండాలి ప్రభుజీ. మనల్ని చూసి మన చుట్టుపక్కల ఉన్న 10 మంది మారాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మీ పైన కృష్ణ కృప నిజంగానే చాలా ఉంది, ఇంకా చాలా చాలా కృప కూడా వస్తుంది ప్రభుజీ మీ పైన. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ కట్ అవుతుంది ప్రభుజీ. ఇంతకుముందు నేను మామూలు అమ్మ శ్లోకాలు చెప్తూ చదువుతూ ఉంటే బోధన నుంచి నాకు మాది అట్లా లింక్ వచ్చింది మాతాజీ. లింక్ వస్తే మాతాజీ నాకు లైన్ కలిపారు. రాధికా రత్నమయ్య దేవి గారు దాతి అని చెప్పేసి మా మాతాజీ నాకు ఎట్లా అంటే ఇప్పుడు నేను మరో జన్మ ఎట్లా చేసుకుంటా అట్లా నాకు మా అమ్మలాగా మంచి మీలాగా మాతాజీ మంచి క్లాస్ నాకు డౌట్లు చెప్పి ఏమైనా డౌట్ చెప్పడము, మంచి మా స్కూల్లో టీచర్ ఎంత మంచిగా నాకు ఒక పాఠం చెప్పి వివరిస్తారు, అంత మంచిగా చెప్పారు మాతాజీ నాకు ఆ బ్యాచ్ లో. మొన్న నేను హ్యాబిట్స్ లో ఇస్కాన్ టెంపుల్ కూడా వచ్చాం మాతాజీ. అక్కడ కూడా మాకు ఇట్లా హెరిటేజ్ సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పటి నుంచి మాకు ఇస్కాన్ టెంపుల్ నుంచి మీ క్లాస్ లో వింటున్నాం మాతాజీ. మన గంగా గోపాల్ దాస్ గారి మళ్ళీ హరిచందర్ దాస్ గారి నేను ఒకసారి ఆఫ్లైన్ లో ఉంటా, ఒకసారి ఆన్లైన్ లో ఉంటా. నాకు రోజు టైం దొరకదు మాతాజీ అట్లని.
అంటే యెస్. ఆన్‌లైన్ లేకున్నా గానీ ఆఫ్‌లైన్‌లో మాత్రం మీకు కంపల్సరీ మీ రికార్డ్ పెట్టారు. క్లాస్‌లో హ్మ్. ఇంటుంటా మాతాజీ నేను. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా సంతోషం. మీరిలా వీడియో థాంక్ ఆన్ చేసి చూపించడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థాంక్ యూ ధన్యవాదాలు హరే మాతాజీ. హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. ధన్యవాదాలు. హరే రోజొక కృష్ణ. కీర్తన మాతాజీ. వాళ్ళు ప్రభుజీ. రోజొక కీర్తన చేసుకుందాము. యెస్. ఓకే. ఒక్క భజన. యెస్ మాతాజీ. ఓకే. ఫైన్. ఇంకేం క్వెషన్స్ లేవంటే క్లాస్ ఎండ్ చేద్దాం మనం. యెస్ మాతాజీ అన్నట్లు వీక్లీ ఒక క్లాస్. ఏమైనా క్వెషన్స్ మీకేమన్నా డౌట్స్, సందేహాలుంటే అవి తీర్చేలాగా ప్లాన్ చేద్దాము. సాటర్‌డే గానీ, సండే గానీ ఉంటుంది ఆ క్లాస్. మిగిలిన డేస్ అనేవి మనం మన శ్లోకాస్ అనేవి కంటిన్యూ చేద్దాం. అండ్ అంటే దానర్థం మీకు డౌటొచ్చింది మళ్ళీ సాటర్‌డే దాకా ఆగాలి అనేం కాదు. ఒకవేళ మీకది తెలుసుకుంటే క్లారిఫై అయిపోతుంది అంటే గనక మన క్లాస్ అయిపోయాక క్వెషన్ ఆన్సర్ సెషన్‌లో మీరు ఆ క్వెషన్స్ అడగొచ్చు. అండ్ అంతకన్నా మీకింకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అంటే గనక సాటర్‌డే క్లాస్‌లో గానీ, సండే క్లాస్‌లో గానీ మీరు ఇంకా డీటెయిల్స్ అడిగి తెలుసుకోవచ్చు. ఆ క్లాస్ అనేది ఎక్స్‌క్లూజివ్‌గా డౌట్స్ క్లియర్ చేసుకునేలాగా ప్లాన్ చేద్దాం. ఓకేనా? సండే అయితేనే ఓకే బెటర్ మాతాజీ. మాతాజీ. ఏంటి మాతాజీ? సండే రోజైతే అందరూ హ్మ్. ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ యెస్ రోజే మాతాజీ. బెటర్. ష్యూర్ మాతాజీ. సండే రోజు ప్లాన్ చేద్దాం అయితే. ఓకేనా? ఓకే మాతాజీ. ఓకే హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరి హరే బోల్ మాతాజీ. కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే వంచ కృష్ణ. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో హరే కృష్ణ మాతాజీ. వైష్ణవేభ్యో థ్యాంక్ యూ. మాతాజీ మా పాప శ్రీ బర్త్డే రాధా విషయం మదన్ చెప్పురా మోహన్ जी की जय. यस माता जी. यस. హరే श्री श्री కృష్ణ राधा ప్రభు. मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. నితాయి గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. ఎస్ ఒక్కసారి మనం అందరం కలిసి ఒక్కసారి మనం హరే కృష్ణ మహామంత్ర చెప్దాం. సో మాతాజీ వాళ్ళ పాప బర్త్డే ఉందన్నారు అండ్ ఉమా మాతాజీ హెల్త్ గురించి కూడా అందరం కలిసి ఒకసారి హరే కృష్ణ మహామంత్ర చెప్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. Thank you so much. మాతాజీ ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు ఈరోజు మాతాజీ. చాలా టైం హరే తీసేసుకున్నారు. కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరే మీ కృష్ణ అందరి మాతాజీ. ఎక్స్‌పీరియన్సెస్ వినడము అన్నది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇవి మనం ఎప్పుడైతే రికార్డ్ అప్‌లోడ్ చేసి రికార్డింగ్ అనేది వేరే వాళ్ళు కూడా వింటారో వాళ్ళకి కూడా చాలా ఇన్‌స్పిరేషన్ కలిగిద్ది మాతాజీ. సో సరళాదేవి మాతాజీ తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు. మహిపాల్ ప్రభుజీ తన ట్రాన్స్‌ఫర్మేషన్ షేర్ చేశారు. సో ఉమా మాతాజీ తన ప్రాబ్లమ్‌లో ఉన్న కష్టాలనేవి చెప్పారు. సో ఒక్కొక్కళ్ళు ఇలా షేర్ చేసుకోవడం వల్ల పావని మాతాజీ తనకున్న డౌట్స్ అనేవి అడిగారు. ఇవి చాలా మందికి యూజ్ అవుతాయి మాతాజీ. సో భక్తిలో మనకి విశ్వాసాన్ని పెంచడానికి యూజ్ అవుతాయి. మన డౌట్స్ క్లియర్ అవ్వడానికి యూజ్ అవుతాయి. అండ్ భక్తిని శ్రద్ధగా తీసుకున్నప్పుడు మనలో వచ్చే మార్పు ఎలా ఉంటుంది అనేది కూడా ఇవన్నీ మనకి చాలా ఉపయోగపడతాయి. అండ్ చాలా ఇన్‌స్పిరేషన్ ఇస్తది మాతాజీ. చాలా ఎనర్జీ ఇస్తదనమాట భక్తిలో మనకు ఒక బూస్టప్ అన్నమాట ఇవన్నీ వినడం అనేది. సో థాంక్ యూ సో మచ్ ఈ రోజు ఫర్ ఆల్ క్లాస్ యువర్ టైమ్. చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్స్ అమ్మా ప్రభుజీ అందరికి. గోవులను పెంచడం మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ మాతాజీ. అసలు నిజంగా ఆయనకి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే మాతాజీ. చాలా రియల్లీ పెద్ద విషయం మాతాజీ. లైఫ్ అంటే మనం ఈశ్వరుడు ఏదైతే గ్రేట్. చేస్తున్నామో దాన్ని ఆపేసి అవును. భగవంతుడికి ఏదైతే ప్రీతి కలిగిస్తుందో అదే పనినే మన కెరియర్‌గా అంటే ప్రభుజీ ఇంకా జీవనోపాధిగా పెట్టుకోవడం అనేది చాలా పెద్ద విషయం అన్నమాట అది. ప్రభుజీ అలా చేయగలిగారంటే అది చాలా గొప్ప విషయం అది. యెస్. భగవంతుడి గో సేవ ఆశీర్వాదం కావాలి చేస్తున్నారంటే మాతాజీ. మీరు ఇంకా తొందరగా భగవంతునికి చాలా ప్రీతిపాత్రులైపోతారు ప్రభుజీ. గో సేవ అనేది చాలా ఇష్టం భగవంతునికి, కృష్ణునికి. సో అది మీరు చేస్తూ ఉన్నారంటే మాత్రం అంటే ఒకప్పుడు కోళ్ళని, మేకల్ని పెంచి ఇది చేసే మీరు అలాంటిది వాటిని తీసేసి గోవుల్ని తెచ్చి గోవులకి సేవ చేస్తూ గోవులు మీతో అలా ప్రతిస్పందిస్తూ ఉన్నప్పుడంటే అది చాలా ఇష్టమైపోతారు మీరు భగవంతునికి, కృష్ణకి. గ్రేట్ మీ పై అండి. ఇంకా కృప గోపాల్ గారు. చూపిస్తారు. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. వెరీ హ్యాపీ ప్రభు. భగవద్గీత చదివి ఇట్లా మీరు మీ జీవితంలో ఇంత మార్పు అనేది తీసుకొచ్చి మీరు ఇలా 10 మందికి ఇంకా మీరు ఆదర్శప్రాయంగా నిలవడం అనేది చాలా గొప్ప విషయం ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ మాతాజీ. హరే థ్యాంక్ యూ సో కృష్ణ. మచ్. అందరూ హరే కూడా కృష్ణ. ధన్యవాదాలు చెప్తాను. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మళ్ళీ మాతాజీ. కలుద్దాం. హరే థ్యాంక్ యూ కృష్ణ సో మచ్. మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. మీరు హరే కృష్ణ అని పెట్టండి మాతాజీ నాకు రావట్లేదు మీరు పెట్టడానికి. మీ నెంబర్ నాకు తెలియదు కదా మాతాజీ. ఓకే మాతాజీ. సో మీ నెంబర్ నాకు పంపించండి పోనీ చాట్‌లో అయినా గాని.
ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. మీరు ఇప్పుడు పెట్టేయండి నెంబర్, నేను మీకు నెంబర్ కాపీ చేసుకొని మీకు మెసేజ్ చేస్తాను. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే ఒక్క కృష్ణ. నిమిషం మాతాజీ పెడుతున్నాను.